అసలు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు మన బాడీలో కొన్ని వందల వేల ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ ఒక టైంలో పుట్టాలి, దాని పని అయిపోయినాక చచ్చిపోవాలి, కొత్త సెల్స్ రావాలి. కానీ ఆ సెల్స్ మల్టిప్లికేషన్ అనేది ఆగకుండా విపరీతంగా పెరుగుతున్నాయి. అలా ఫామ్ అయిన మాస్, దాన్నే క్యాన్సర్ అంటాం మనం. మీరు చూసిన ఎక్కువ క్యాన్సర్ కేసెస్ ఏంటండి? ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కేసు. ఎవరికైతే పిల్లలు పుట్టలేదు, అయితే పాలు రాలేదు, పాలు సరిగ్గా ఇవ్వలేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో వాళ్ళల్లో అది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అది ఆడవాళ్ళకి సంబంధించిందే, మగవాళ్ళకి అస్సలు రాదని అనుకుంటారు. మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఈ హెయిర్ డైల్ వల్ల యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, చాలా వరకు ఒబెసిటీ ఈజ్ రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్. మరి ఏం చేయాలి? ఒబెసిటీ రాకుండా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటే 13 రకాల క్యాన్సర్ డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. సీరియస్లీ? అంటే సింపుల్గా క్యాన్సర్ మీద లక్షణాల గురించి చెప్పాలి అంటే వాట్ వీ కెన్ సే యాజ్ కాషన్. CAUTION. C అంటే చేంజ్, కొత్తగా నోటీస్ చేసిన సిమ్టమ్. ఏ అంటే ఏంటి? ఎ సోర్ దట్ డస్ నాట్ హీల్. U అని ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్. నెక్స్ట్ T, బాడీలో ఎక్కడైనా సరే థిక్గా అనిపించింది. తర్వాత I, ఇండైజెషన్. ఓవర్ వెయిట్. N అంటే నాగింగ్ కాఫ్. సో స్క్రీనింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అయినప్పుడు చాలా వాటిని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఎర్లీ అనే పదం ఎందుకు ఇంపార్టెంట్ అంటే బీపీ షుగర్లను ఇబ్బంది పెడతాయేమో కానీ ఇది ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అది లేట్ అయ్యే కొద్దీ చాలా కష్టం. ఒక 10 years బ్యాక్ క్యాన్సర్ అనేది 90% భయంతోనే ఎక్కువ చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యాన్సర్కి అయినా ఆన్సర్ ఉందేమో కానీ భయానికి మందులు లేవు. ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం ఆల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటాం. నాకు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయం. తెలియదు కాబట్టి భయం. సో భయం పోవాలంటే ఏంటి? అవేర్నెస్ రావాలి, నిజం తెలియాలి. నార్మల్ పబ్లిక్కి క్యాన్సర్ అనగానే అయిపోయిందని ఎందుకు తెలుస్తుంది? ప్రొజెక్టెడ్ కదా. అంటే సింపుల్ లాజిక్, క్యాన్సర్ ఎలా ప్రెజెంట్ అవుతుంది అనడానికి నొప్పి లేకపోతే సుఖం, కానీ నొప్పి లేని లంపే క్యాన్సర్ లక్షణం. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 96%. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి గెస్ట్లని తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిమైండ్ విత్ విశ్వ. పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాకే ఆయన కాల్ చేశాను, బట్ కుదరలేదు, ఇద్దరికి కుదరలేదు. సో వీ హ్యాడ్ ఎ లాంగ్ కాన్వర్జేషన్ దట్ డే. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది మాకు. మీ అపాయింట్మెంట్ కుదిరింది అనుకుంటా. అపాయింట్మెంట్ కదా, టైం కుదిరింది. టైం కుదిరిందా? ఓకే. అంటే సార్, ఆంకాలజీలో ఒక 10 years బ్యాక్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఎస్పెషలీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో పేషెంట్స్ పెరుగుతున్నారు, అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి, వెరీ అడ్వాన్స్డ్ వస్తున్నాయి. సో నాకు అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఓకే, ఒక 10 years బ్యాక్ క్యాన్సర్ అనేది అది వస్తే భయపడేదే చాలా ఎక్కువ. 90% భయంతోనే ఎక్కువ చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల కొంతవరకు భయం పోయింది, ఇది ఓకే. బట్ అసలు యాక్చువల్లీ ఒక క్యాన్సర్ రావడానికి అంటే ఒక స్క్రాచ్ లెవెల్ క్వశ్చన్స్ అనుకోండి. నేను ఈరోజు ఒక నా లేమైన ఆడియన్స్ కూడా, నా ఆడియన్స్ కానీ ఎవరికైనా అర్థమయ్యే విషయంలో ఇది తెలియాలని అనుకుంటున్నా. అసలు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అన్నది చూస్తే, సో దాంట్లో ఇప్పుడు మన బాడీలో కొన్ని వందల వేల ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. మల్టిపుల్, అవర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్. సో ప్రతి సెల్ ఒక టైంలో పుట్టాలి, దాని పని అయిపోయినాక చచ్చిపోవాలి, కొత్త సెల్స్ రావాలి. ఈ టైప్లో సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఒక చిన్న గ్యాప్ వచ్చింది. సో ఆ పక్కనున్న సెల్స్ ఏం చేస్తాయి? మల్టిప్లై అవుతాయి. 1, 2, 4 అలా మల్టిప్లై అయ్యి ఆ గ్యాప్ అంతా పూడ్చుకుపోయిన తర్వాత అది ఆగిపోవాలి. దట్ ఈస్ నార్మల్. కానీ ఆ సెల్స్ మల్టిప్లికేషన్ అనేది ఆగకుండా విపరీతంగా పెరుగుతున్నాయి అనుకో, అసలు ఆగట్లే, కంటిన్యూస్గా మల్టిప్లై అవుతున్నాయి. అలా ఫామ్ అయిన మాస్ ఒక ట్యూమర్ని కాజ్ చేస్తుంది. దాన్నే క్యాన్సర్ అంటాం మనం. సెల్స్ ఆగకుండా పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఎందుకంటే వాటిలో జన్యుపరమైన మార్పులు కానీ, లేకపోతే వాటికి అందాల్సిన సిగ్నల్స్ అందక అవి కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఓకే. ఆగవు. దాన్ని మనం క్యాన్సర్ అంటాం. సో మన బాడీలో ఉండే సెల్స్ అవసరానికి మించి ఎక్కువ పని చేస్తున్నాయని అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో అంటే జనరల్ రీజన్స్ ఏంటి? అంటే ఆఫ్ కోర్స్ ఒక
మైట్ బి జెనెటిక్ ప్రాబ్లమ్ లేకపోతే ఏంటని. సో జనరల్గా ఈ క్యాన్సర్స్ రావడానికి మనం మేజర్గా చూసేది ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లేదా జన్యుపరమైన మార్పులు, అంటే జెనెటిక్ మ్యూటేషన్. ఓకే. సో జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి సెల్లోనూ మన జీన్ మెటీరియల్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది డిఎన్ఏ రూపంలో. అంటే గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఫాదర్స్కి, ఫాదర్స్ నుంచి చిల్డ్రన్కి, చిల్డ్రన్ నుంచి వాళ్ళ చిల్డ్రన్కి ఆ మెటీరియల్ అంతా ట్రాన్స్ఫర్మిట్ అవుతూ ఉంటుంది. సో పోలికలు, హైట్, కలరు మోర్ ఆర్ లెస్ ఆ జెనెటిక్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. అండ్ అలాగే ఆ జెనెటిక్ మ్యూటేషన్ అంటే లైక్ వాళ్ళకి ఏదైనా జన్యుపరమైన మార్పులు ఉన్నాయనుకోండి, అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళకి ఏదైతే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ అంటాము, ఓకే, అంటే ఫ్యామిలీలో తల్లిదండ్రులకు కానీ బ్రదర్స్కి కానీ ఇంకా ముందు తరాల్లో ఎవరికన్నా ఆ క్యాన్సర్ వ్యాధి ఉన్నా అది ఆ జన్యుపరమైన లోపం అంటే ఆ మ్యూటేషన్ వల్ల జరిగి ఉంటే అది వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఒకటి. ఓకే. సో దాన్ని జెనెటిక్ కాజెస్ అంట. ఓకే. ఇది జస్ట్ 20%. అవునా? జస్ట్ 20% రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు. ఓకే. ఓకే. మిగిలినవి 80% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ మోస్ట్లీ స్పొరాడిక్ అంట. ఓకే. స్పొరాడిక్ అంటే ఒక కారణం వల్ల కాదు, మల్టిపుల్ కారణాలు ఆ వ్యక్తి మీద ప్రభావం చూపించడం వల్ల వాళ్ళకి ఆ క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని అనుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, హిస్ లైక్ అబౌట్ ఒక 40 years అనుకోండి ఏజ్. ఓకే. ఆయన 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి స్మోకింగ్ చేయడం. ఓకే. ఎందుకంటే ఆయన పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ముందో లేదా ఎక్కడో వెళ్ళాలి, ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, హీఈస్ ఎ స్మోకర్. అలా ఒక 20 ఏళ్ల పాటు కంటిన్యూస్గా రోజుకు ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతారు. ఓకే. అండ్ వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో రెగ్యులర్గా మందు తాగుతారు అనుకుంది. ఓకే. ఎక్సర్సైజ్ ఏమీ చేయరు అనుకుంది. ఓకే. ఇట్లాంటి ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే మేము వింత కాదుగా. లేదు, వింత ఇంకా. ఎందుకు అంటే అక్కడ స్మోకింగ్ అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ స్మోకింగ్లో ఉండే నికోటిన్ ఒకటి, అండ్ అది కాకుండా తార్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ని కాజ్ చేసే సబ్స్టెన్సెస్. ఓకే. అంటే ఇవి క్యాన్సర్ కారకం అవుతాయి. ఓకే. సో దానివల్ల రిపీటెడ్గా రోజు ఇంజురీ జరుగుతూ ఉంటుంది, కొంచెం కొంచెంగా. ఓకే. ఆ ఇంజురీ దీర్ఘకాలికంగా ఉండేటప్పుడు అది క్యాన్సర్గా మారడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కాలం ఉండడం వల్ల దాని రిజల్ట్ ఉంటుంది. అందుకనే స్మోకింగ్ ఇప్పుడు అదే 40 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ళ నుంచి సిగరెట్ తాగుతున్నాడు, ఒకరోజు మానేశాడు. ఓకే. మానేసిన ఒక 3 నెలలకి లంగ్స్లో హీలింగ్ అనేది శుభ్రంగా మొదలవుతుంది. ఓకే. ఆయన అలాగే 10 ఏళ్ళు ఉంటే ఆయనకి క్యాన్సర్ సిగరెట్ తాగకుండా ఉండేవాడికి ఎంత రిస్క్ ఉందో, ఓకే, మానేసి 10 ఏళ్ళు అయితే వాళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా ఫ్యాక్టర్ ఉంది, దెబ్బ రోజువారీగా తగులుతుంది, బట్ అది మనల్ని ఎఫెక్ట్ చేయకముందే మనం కనుక మానేస్తే డెఫినెట్గా దాని రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. కానీ ఒకటి సార్, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు సిగరెట్ లేకపోతే ఆల్కహాల్ అనేది ఎవ్రీబడీస్ డే టు డే లైఫ్లో కామన్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ ఒక ఆయన, హీ వాజ్ వర్కింగ్ ఇన్ సమ్ నియర్ సమ్ ఫ్యాక్టరీ ప్లేస్లో ఎక్కడ వర్క్ చేస్తున్నప్పుడు, అంటే పొల్యూషన్ అవ్వచ్చు, అక్కడున్న పరిస్థితులు అవ్వచ్చు, వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ అది ఎంతవరకు ఒక అలాంటి వ్యక్తులకి ఎఫెక్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటారు, అవును, ఆ సరౌండింగ్ ఉంటుంది, సో వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది? అంటే హౌస్ హోల్డ్ ఇండోర్ పొల్యూషన్ అంటాం, అవుట్డోర్ పొల్యూషన్ అంటాము. ఓకే. వాళ్ళు కూడా డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు లంగ్స్లో ఆర్ ప్లూరా అంటాం, లంగ్స్ చుట్టూతా ఉండేదాన్ని, ఈ యాస్బెస్టాస్ ఎక్కువ ఉండే ఏరియాస్లో ఓకే ఆ ఎయిర్ పొల్యూషన్లో ఉండడంలో వాళ్ళకి ఆ యాస్బెస్టాస్ ఎక్స్పోజర్ ఎక్కువైతే ఓకే వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్, అంటే అందరికి వస్తాయని కాదు, ఎవరికైతే వాట్ యూ కాల్ ఇట్ యాజ్ రిస్క్ ఎక్కువ ఉంటుందో ఓకే ఆ రిస్క్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నారు ఆర్ డెన్స్ అట్మాస్ఫియర్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, అంటే వాళ్ళకి అది వచ్చే అవకాశం ఉంది. ఓకే. అప్పుడు వాళ్ళు చేసుకోవాల్సింది రెగ్యులర్గా చెకప్లు. ఓకే. అందుకనే ఇప్పుడు మనకి ఎనీ ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేస్తున్నారు, యాన్యువల్ హెల్త్ చెకప్లు ఉంటాయి. ఓకే. దాన్ని అవైల్ చేసుకుంటే బయట నుంచి వచ్చే సోర్స్ని ఆపలేకపోయినా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఒకటి. 2 లంగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు అదే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండి బయట నుంచి వచ్చే పొగ కాకుండా స్మోకింగ్ అలవాటు కూడా ఉందనుకోండి, అదేనండి, ఇంకే డబుల్ ద ఇంపాక్ట్.
అదే. సో అట్లాంటివి మానేయచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, లంగ్ ఎక్సర్సైజ్ ఎస్పెషలీ, అండ్ స్క్రీనింగ్ అంటాం. అంటే ఈ యాన్యువల్ చెకప్స్ చేసుకోవడం, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం, రెగ్యులర్ ప్యాటర్న్ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం, దీంతో ఆ రిస్క్ అనేది రిస్క్ ఉన్నా దాన్ని కంట్రోల్ చేసే రిస్క్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రైట్. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక చిన్న ఇది ఇచ్చారు నాకు. క్యాన్సర్ అనేది ఒక ఏజ్తో స్టార్ట్ అయ్యి వచ్చేది క్యాన్సర్ అనేది అన్నారు కదా. బట్ ఈ మధ్య నేను కొన్ని హాస్పిటల్స్లో చూస్తే చాలా ఏజ్ తక్కువ వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చేసింది అనేది ఒక విన్నాను, చూశాను కూడా కొన్ని వీడియోస్ కూడా. బట్ వాట్ ఈస్ ద రీజన్? అంటే ఇప్పుడున్న మేబీ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చా, లేకపోతే మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చా, వీటి వల్ల ఆ ఏజ్ గ్రూప్కి వస్తుందా? హౌ యూ డిఫైన్? అంటే జనరల్గా క్యాన్సర్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వయసు పెరగడం. ఓకే. సో వయసు పెరిగే కొద్దీ ఈ ఇంజురీని హీల్ చేసుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ లాంటి సార్ట్ ఆఫ్ టీలోమియర్స్ అంటాం డిఎన్ఏలో, లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో దానివల్ల క్యాన్సర్గా వచ్చే అవకాశం ఎక్కువ. అందుకనే ఇప్పుడు నేను రెగ్యులర్గా క్లినికల్ ప్రాక్టీస్లో హాస్పిటల్లో ఎక్కువ మంది చూసే పేషెంట్స్ మ్యాక్సిమం 60+, 50+. ఓకే. ఇట్లాంటి ప్యాటర్న్లోనే ఉంటారు. కానీ ఈ మధ్య లైక్ 35 years, ఓకే, 40 years వాళ్ళకి కూడా సడన్గా క్యాన్సర్ తోటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఆ ప్రజెంటేషన్ అవుతుంది. దాంట్లో కొన్ని అంటే లైక్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తే మీరు అన్నట్టు ఒకటి లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా అంటే వీళ్ళు ఈ 35-40 కొంతమంది నేను అసలు స్మోకింగ్ చేయను, నేను అసలు ఆల్కహాల్ తీసుకోను, నా డైట్ బాగానే ఉంటుంది, అయినా నాకు క్యాన్సర్ వచ్చింది ఎందుకు అని అడుగుతారు. ఇందులో కామన్గా అబ్జర్వ్ చేస్తే నాకు 2 పాయింట్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే వీళ్ళ స్లీప్ ప్యాటర్న్. ఓకే. అంటే వీళ్ళు మ్యాక్సిమం నైట్ షిఫ్ట్ ఎక్కువ చేసే జాబ్, స్ట్రెస్ ఎక్కువ ఉండే జాబ్లో ఉంటారు. ఓకే. కంటిన్యూస్ సైకిల్, వీళ్ళు రాత్రులు ఎక్కువ పని చేస్తారు. రైట్. రాత్రిపూట ఉదయించే సూర్యులాగా ఉంటారు, వాళ్ళ జాబ్ అలా డిమాండ్ చేస్తుంది. రైట్. ప్యాటర్న్ ఏంటి అంటే రెండోది ఏంటంటే దే సిట్ ఫర్ ప్రొలాంగ్డ్ అవర్స్. అండ్ మీరు ఇప్పుడు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. సీరియస్లీ? మామూలు చెప్పండి. మామూలు కొంచెం నడుస్తారులేండి. కాన్స్టెంట్గా ఎక్కువసేపు కూర్చోవడం అనేదే కొత్త రకం స్మోకింగ్, వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. అందుకనే ఇప్పుడు మీరు ఏ దాంట్లో ఆఫీస్లో తీసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి, ఒక 2 hours తర్వాత లేచి అటు నడవండి, కన్సిస్టెంట్గా ఒకే ప్లేస్లో కూర్చోకండి, టేక్ బ్రేక్స్ అంటూ ఉంటాం కదా, జస్ట్ టు క్రియేట్ దట్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఇంటరప్ట్ దట్ సిట్టింగ్ ప్యాటర్న్. కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో కూర్చుని ఒకే స్ట్రెస్ని ఎగేసుకుంటూ కూర్చోవడం ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. అందుకనే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మర్చిపోయింది ఏంటి, స్లీప్. రైట్. జనరల్గా స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందరికీ హార్మోన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ హార్మోన్స్ అండ్ కెమికల్స్. సో దాంట్లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏంటంటే యాంటీ క్యాన్సర్ హార్మోన్. నాకు క్యాన్సర్ రాకుండా నా బాడీని రిపేర్ చేసే హార్మోన్. అది రాత్రి పడుకుంటేనే డీప్ స్లీప్లో రావాలి. రైట్. నేను రాత్రి పడుకోకుండా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో సరే, అయితే 90% జెన్జీలు అందరూ కూడా నైట్ల పూట ఆ ఫోన్తోనే గడుపుతున్నారు. దే నాట్ ఈవెన్ స్లీపింగ్ ఫర్ అట్లీస్ట్ 2-3 hours డేలో పడుకోవడం వల్ల అసలు ఎంతమంది ఉన్నారంటే. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours. మళ్ళీ ఇప్పుడు అందులో 7 hours కరెక్టా, 6 hours కరెక్టా, నీకు ఎంతసేపు నిద్ర పడితే అది కరెక్ట్. ఓకే. రైట్. రెండో ప్యాటర్న్, రైట్, ఎంత క్వాలిటీలో పడుకుంటున్నావు అంటే అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటాం. ఓకే. జనరల్లీ ఇప్పుడు నువ్వు 8 hours పడుకున్నావు అంటే అందులో REM స్లీప్, NREM స్లీప్ అని 2 రకాలు ఉంటాయి. ఓకే. సో ఆ సైకిల్స్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయంటే రెండో రోజు సింపుల్గా ఎలా చెప్పాలి, ఇవన్నీ మనకు తెలియదు, అంటే ఎవరికైనా తెలియదు. రెండో రోజు పొద్దున్న లేచిన వెంటనే అలసట ఫీలింగ్ ఉందా, ఫ్రెష్గా అనిపిస్తుందా? రైట్. సింప్లెస్ట్ అసెస్మెంట్. ఫ్రెష్గా అనిపిస్తుంది, ఐ కెన్ స్టార్ట్ మై డే అంటే యూ హ్యావ్ స్లెప్ట్ వెల్. లేదు ఇంకా ఏదో నీరసం ఉంది, ఇంకా కొంచెం పడుకున్నట్టే లేదు, యూ డిడ్ నాట్ స్లీప్ వెల్. సో ఈ అంటే ఈ లైట్ నైట్ వర్కింగ్ ప్యాటర్న్స్ ఉండి ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ ఉన్నవాళ్ళు ఇఫ్ దే ట్రై టు ఇన్కల్కేట్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే సింపుల్గా ఒక 150 నిమిషాలు పర్ వీక్. 150 నిమిషాలు పర్ వీక్. ఓకే. దట్ ఈస్ ఎక్సర్సైజ్ చాలు. ఓకే. అది ఏదో డైలాగ్ చెప్పినట్టు కుదిరితే నడువు, కుదరకపోతే పాకు, ఆ టైప్లో ఏదో ఒక యాక్టివిటీ, వాట్ ఎవర్ దే ఎంజాయ్ ఇట్. రైట్. దే హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. బలవంతంగా చేయక్కర్లా. అండ్ సెకండ్ పాయింట్, అలా ఫిజికల్ యాక్టివిటీతో పాటు అండ్ ఇంకొక ఇంపార్టెంట్
థింగ్ ఈ 45 to 50 ఏజ్ గ్రూప్లో నేను చూస్తుంది ఎక్కువగా ఏంటి అంటే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్. ఓకే. సో పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్స్ ట్రెడిషనల్గా అంటే లైక్ పాలిప్స్ అనే దాని నుంచి వస్తాయి. అండ్ దే ఆర్ మోస్ట్లీ ఫుడ్ అసోసియేటెడ్. అంటే వెస్టర్నైజ్డ్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అండ్ వీళ్ళకి ఆ పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ. అంటే దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ అంటే అది ఏజ్లో 50 years 60 years తర్వాత వచ్చేదని అంటున్నారు, లేకపోతే 50-60 తర్వాత ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు 45 ఏజ్ గ్రూప్లో కూడా చూస్తున్నాం ఆ పెద్ద పేగు క్యాన్సర్స్. ఫుడ్ ఏనా మెయిన్ అండి? జనరల్గా ఈ పెద్ద పేగు క్యాన్సర్స్లో ఫుడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే. ఫుడ్డే కారణం కాదు, ఓకే, కానీ ఇట్ ప్లేస్ మేజర్ రోల్. ఓకే. అందులో ఈ వెస్టర్న్ డైట్, ఓకే, అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఓకే, ప్యాక్డ్ ఫుడ్, ఓకే, అండ్ రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడము, ఓకే, అంత హైజీన్ ఫుడ్ కాకుండా ఉండడము, ఓకే, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి పాలిప్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. పాలిప్స్ అంటే ఈ పెద్ద పేగు అనేది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఓకే. ఆ ట్యూబ్లో చిన్న చిన్న ఒక నాడ్యూల్స్ లాగా వస్తాయి. Okay. వాటిని పాలిప్స్ అంటారు. ఈ పాలిప్స్ అనేవి ఎక్కువ కాలం ఉంటే అది క్యాన్సర్గా మారుతుంది. ఓకే. సో కొన్ని పాలిప్స్ అనేవి ఫ్యామిలీలో హిస్టరీలో అంటే ఉండడం వల్ల వస్తాయి. ఓకే. చాలామందిలో ఫుడ్ వల్లే వస్తాయి. అది వయసు పెరుగుతున్న కొద్దీ. బట్ ఈ యంగర్ ఏజ్ గ్రూప్ అంటే 40-45 years ఏజ్ గ్రూప్లో ఇప్పుడు మెయిన్ చూస్తున్న వాళ్ళకి వీళ్ళకి పాలిప్స్ కన్నా డైరెక్ట్గా క్యాన్సర్ ఎక్కువ మంది ఉంటుంది. అది కూడా మోస్ట్లీ రెక్టల్ క్యాన్సర్. రెక్టమ్ అంటే ఈ పెద్ద పేగుకి చివరి 15 centimeters భాగం. ఓకే. సో దాంట్లో అంటే లైక్ మేబీ వాళ్ళకి జెనెటిక్ మ్యూటేషన్స్, వాళ్ళకి జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ కూడా ఎక్కువ ఏమి ఉండదు, కొంతమందికి ఉండదు. ఆ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగా చూడడానికి ఒకటి డైట్, 2 ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, అండ్ స్ట్రెస్ అనేది ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. కొంతమంది ఎక్కువ తీసుకోవచ్చు, కొంతమంది తక్కువ తీసుకోవచ్చు. బట్ కనబడే స్ట్రెస్ ఏంటంటే వాళ్ళ ప్యాటర్న్ అంతా మోస్ట్లీ సేమ్. రైట్. స్లీప్ సైకిల్ బాగోదు, జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కూర్చునే పని చేస్తారు. ఈ 4 పారామీటర్స్ కామన్గా ఉంటాయి. 90% అదే ఉంది సార్ ఇప్పుడు. 90% అంటే ఆ 90%కి రాదు, బట్ అందులో ఒక 9% మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే హౌ యూ ట్రీట్ అండి ఇన్ కేస్ ఆ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చినప్పుడు? హౌ యూ ట్రీట్ దట్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పెద్ద పేగు క్యాన్సర్ జనరల్గా వీళ్ళు మాకు ప్రెజెంట్ అయ్యేది ఎలా ఉంటుందంటే మోషన్లో బ్లడ్ వచ్చింది. ఓకే. కొంతమంది అయితే నేను పైల్స్ అనుకుని నేను సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుందా అని చెప్తారు. ఓకే. ఓకే, అది కూడా ప్యాటర్న్ ఉంటుంది, బట్ నొప్పి లేకుండా ఉంటుంది. ఓకే. మోషన్లో బ్లడ్ పడ్డప్పుడు కొంతమందికి నొప్పి ఉంటుంది. ఓకే. నొప్పి ఉంది అంటే ఈ ప్రాక్టలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిషర్ అంటాం. ఫిషర్ ఉండేటప్పుడు అది కట్ అవుతుంది, సో కొంచెం బ్లడ్ వస్తుంది మోషన్లో, పెయిన్ కూడా ఉంటుంది. అండ్ పైల్స్ అంటాం, అంటే హెమరాయిడ్స్ అంటాం, దాంట్లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఓకే. ఈ క్యాన్సర్లో జనరల్గా ఏజ్ పెద్దది, పెయిన్లెస్ బ్లీడింగ్, నొప్పి లేకుండా బ్లీడ్ అవుతుంది, మోషన్తో సంబంధం లేకుండా బ్లడ్ పడుతుంది. ఓకే. ఇట్లాంటివి జనరల్గా ప్రజెంటేషన్స్ ఉంటాయి మోర్ ఆఫ్. అండ్ కొంతమందికి మ్యూకస్ అంటాం, అంటే జిగురుగా మోషన్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ పొద్దున్న లెగ్గానే వీళ్ళకి అర్జెంటుగా ఎర్లీ మార్నింగ్ డయేరియా, పొద్దున్న లెగ్గానే అర్జెంటుగా మోషన్కి వెళ్ళాలి ఓకే అని అనిపిస్తుంది. అంతా మోషన్కి వెళ్ళినా కూడా ఇంకా కాలేదు సరిగ్గా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఇట్లాంటివి జనరల్గా సిమ్టమ్స్. ఓకే. ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. ఓకే. బట్ ప్రెజెంట్ అయిన తర్వాత వి డయాగ్నోస్ ఇట్. అంటే లైక్ అది డయాగ్నోసిస్ అంటే 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ అది ఏ లొకేషన్లో ఉంది. ఓకే. పెద్ద పేగు ఇక్కడ రైట్ సైడ్ నుంచి మొదలుకొని ఒక 150 centimeters ఉంటుంది. రైట్ సైడ్ ఉండే దాన్ని రైట్ కోలాన్ అంటాం. జనరల్గా దాని పేరు కోలాన్ అండ్ రెక్టమ్. కోలన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్. ఈ మొత్తం ఈ 2 పెద్ద పేగులో పార్ట్స్. ఓకే. సో రైట్ కోలాన్ క్యాన్సర్, లెఫ్ట్ కోలాన్ క్యాన్సర్, సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్ అని 4 భాగాల్లో ఏ భాగంలో ఉంది. ఓకే. ఈ కొంతమందికి ఏంటంటే, అంటే ఒక స్టోరీ చెప్పాలి, ఐ మీన్ లైక్ ఒక పేషెంట్ గురించి చెప్పాలంటే, ఆయన అబౌట్ 70 years old అండ్ హర్ డాటర్ ఈజ్ ఏ డాక్టర్. ఓకే. దే స్టే ఇన్ ఆంధ్ర. ఓకే. సో ఆవిడ నాకు పరిచయం. ఆయన కూడా వాళ్ళు మరి ఇంట్లో ఫ్యామిలీలో డాక్టర్లు ఉన్నప్పుడు ఏదో థాట్ ఉంటుంది కదా. సో ఆయనకున్న కంప్లైంట్ ఏంటంటే, నేను నీరసంగా అనిపిస్తుంది నాకు, ఓకే, ముందు అంత యాక్టివ్గా పని చేయలేకపోతున్నాను.
ఇంతే ఆయన కంప్లైంట్. ఓకే. సో న్యాచురల్లీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటే అందులో హీమోగ్లోబిన్ అంటే మన బాడీలో రక్తం ఎంత ఉంది అని చెప్పి ఒక పర్సంటేజ్. రైట్. సో హీమోగ్లోబిన్ తగ్గింది అని చెప్పాడు. ఓకే, మరి హీమోగ్లోబిన్ తగ్గిందంటే కారణం ఉండాలిగా. ఓకే. నీ 69 వయసు. సో కొలనోస్కోపీ అని ఒకటి చేస్తే ఇప్పుడు నేను మీకు చెప్పిన 4 దాంట్లో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏమో సిగ్మాయిడ్ కొలంలో క్యాన్సర్ ఉంది, ఓకే. రైట్ కొలంలోనూ ఒక క్యాన్సర్ ఉంది. అండ్ ఈయన కొంచెం లావుగా ఉంటారు, ఇదిగా ఉంటారు. అండ్ ఈయనకి ఇలా ఓపెన్ సర్జరీ పద్ధతుల్లో, అంటే ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని ఓకే, వి డిడ్ కంప్లీట్ కీ హోల్ సర్జరీ అంటే చిన్న చిన్న కన్నాలు వేసి దాంట్లోనే ఈ పెద్ద పేగు మొత్తాన్ని తీసేయడం. తీసేయాలి. ఓకే. తీసేసి చిన్న పేగుతో మిగిలిన పెద్ద పేగుని జాయిన్ చేయాలి. ఓకే. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇంపార్టెంట్, ఇందులో ఇందాక చెప్పినప్పుడు సిమ్టమ్స్లో ఈయనకున్న సిమ్టమ్ ఏంటి, జస్ట్ చేయాల్సిన పని లేరు, ఉన్న పని చేయలేకపోతున్నారు. ఓకే. ఇది 50 ఏళ్ళు దాటడం ఏంటి, 40 ఏళ్ళకి కూడా అనిపిస్తుంది. ఇందులో పెద్ద వింతేముంది. కాకపోతే ఈ రైట్ సైడ్ ఉండే కోలన్ క్యాన్సర్స్, అంటే పెద్ద పేగులో కుడివైపు వచ్చే కోలన్ క్యాన్సర్స్ 90% అలాగే ప్రజెంట్ అవుతాయి. దానికి ఉన్న సిమ్టమే అది. ఎందుకు అంటే ఈ రైట్ సైడ్ వచ్చే కోలన్ క్యాన్సర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిమ్టమ్ రావాలనుకోండి, వాళ్ళకి ఈ పేగులో ఇక్కడ ఏదన్నా ఉంది, ఇది మొత్తం బ్లాక్ అయింది, ఇది చేయాల్సిన పని చేయనీయట్లేదు, అందుకని దీని నుంచి బ్లడ్ రావడము లేకపోతే మ్యూకస్ రావడము ఇట్లాంటివి జరుగుతాయి. ఈ కుడివైపు దానికి ఏమవుతుంది అంటే దీనికి కెపాసిటీ పెద్దది, సైజు పెద్దది. రైట్. సో ఇది ఇందులో వచ్చినా మిగిలిన పాత్వే అంతా బాగానే ఉంది, తెలియట్లే. సో దీంట్లో ఏంటి, ఇది కూడా బ్లీడ్ అవుతుంది, కానీ ఈ బ్లీడ్ కిందకి వెళ్ళేసరికి అదేమీ నల్లగా రెడ్గా కనబడదు. చాలా ట్రావెలింగ్ జర్నీ ఉంది దానికి. సో చుక్క 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 పోతుంది. జనరల్గా మేల్స్ ఆర్ ఫీమేల్స్లో 50 ఏళ్ళు దాటింది, నార్మల్గా ఉత్తినే బ్లడ్ టెస్ట్ చేసుకున్నాం, ఓకే, అందులో హీమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఓకే, ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఓకే. దానికి ఇంకా వేరే పెద్ద రీజన్స్, పెద్ద మ్యాజిక్లు కూడా అక్కర్లే. కానీ చాలా మందికి తెలియదు కదా రక్తం తగ్గడానికి దీనికి సంబంధమే ఉండదు. రైట్. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పేదంటూ డే టు డే లైఫ్లో వాళ్ళు కొన్ని పట్టించుకోరు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఉంటారు. కొంతమంది తెలీదు, గత 30-40 ఏళ్ళ నుంచి క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1లో ఉంటే ఒకటి, స్టేజ్ 4లో ఉంటే అయిపోయిందని అన్న. సోనాలి బెంద్రే మీకు తెలుసు, యాక్ట్రెస్. ఆమెకు స్టేజ్ 4 క్యాన్సర్కి వెళ్ళినప్పుడు డిటెక్ట్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్లీ. ఇప్పుడు స్టేజ్ 4లో చాలా సీరియస్ అని అంటారు, ఇంకా అసలు లేదు లైఫ్ అంటారు. ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వెళ్ళడానికి 4లో ఆమె తీసుకున్న, అంటే మీకు ఎలా ట్రీట్ చేసి ఆమె బయట వచ్చింది అనేది కెన్ యూ ఎక్స్ప్లెయిన్? క్యాన్సర్స్లో 1, 2, 3, 4 ఏవైతే స్టేజెస్ ఉన్నాయో ఈ స్టేజెస్ అనేది ఆ క్యాన్సర్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎంత స్ప్రెడ్ అయింది అనేది లెక్క. ఓకే. సో ఇప్పుడు బ్రెస్ట్లో ఉంది, ఓకే, బ్రెస్ట్లో స్టేజ్ 1 క్యాన్సర్, స్టేజ్ 2 క్యాన్సర్ అంటే ఆ క్యాన్సర్ ఇక్కడ బ్రెస్ట్లోనే ఉంది, ఇంకెక్కడికి వెళ్ళాలి. ఓకే. జనరల్గా ఎక్కడికి వెళ్తాయి ఈ క్యాన్సర్స్ అంటే, ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఫస్ట్ లింఫ్ నోడ్స్ అంటాం. లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కాలనీ ఉందనుకోండి, ఒక కాలనీలో ఒక 10 ఇల్లులు ఉన్నాయి, ఈ ప్రతి ఇంటికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్ ఏదో ఆ కాలనీ చివరున్న పెద్ద దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలా మన బాడీలో ప్రతి సెల్కి ప్రతి ఆర్గన్కి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఓకే. అది డ్రైనేజ్ సిస్టమ్ని లింఫ్ నోడ్స్ అంటాం. ఓకే. సో ఈ బ్రెస్ట్లో ఉండే దానికి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది యాక్సిల్లాలో. ఓకే. అందుకని ఇక్కడ క్యాన్సర్ వస్తే అక్కడ లింఫ్ నోడ్స్ వస్తాయి. ఓకే. సో అక్కడ దాకా స్ప్రెడ్ అయింది స్టేజ్ 3. సో వీటిని లోకల్ లేదా రీజనల్ అంటాం. ఓకే. లోకల్ ఆర్ రీజనల్. సో లోకో రీజనల్. ఓకే. ఇక్కడ వరకు వేరే భాగాలకి ఎక్కడ స్ప్రెడ్ కాల. ఇది ఈ ఫేజ్లో ఉండేంత వరకు 1, 2, 3 స్టేజ్లు. ఓకే. వీటిలో నేను పర్మనెంట్గా క్యూర్ ఇవ్వగలుగుతాను. అవునా? పర్మనెంట్గా క్యూర్ ఇవ్వగలుగుతాం. స్టేజ్ 3 వరకు కూడా పర్మనెంట్ క్యూర్ ఇవ్వగలుగుతాం. స్టేజ్ 4 అంటే ఇక్కడి నుంచి కాకుండా ఇతర భాగాలకి, జనరల్గా లంగ్స్కి, ఓకే, లివర్కి, బోన్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అది కొంతమందికి ఓవరీస్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఏ భాగానికి స్ప్రెడ్ అయింది, ఎంత సివియర్గా స్ప్రెడ్ అయింది అనేది జనరల్గా డిసైడ్ చేస్తారు స్టేజ్ 4 ఎంతకాలం ఉంటుంది అనేది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అందరం ఏమనుకుంటాం అంటే, లైక్ మీరు అడిగిన క్వశ్చన్కి ప్రిసైజ్ ఆన్సర్ ఏంటి అంటే, స్టేజ్ 4 అనగానే ఇంకా అయిపోయింది అనుకుంటాం. ఓకే. కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్లో
ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 4, బ్రెస్ట్ క్యాన్సర్లోనే కేటగిరీస్ ఉన్నాయి. ఓ అంటే ఇది హార్మోన్కి రెస్పాండ్ అవుతుందా లేదా, ఓకే ఏ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల వచ్చింది, ఓకే ఏ జీన్ ఆల్టర్ అవ్వడం వల్ల వచ్చింది, ఇట్లా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నాం అనుకో, అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిసెప్టార్స్ ఆ క్యాన్సర్లో ఎక్కువగా ఉన్నాయి. ఓకే సో అప్పుడు స్టేజ్ 4 అయినా మందులు పెడితే తగ్గుతుంది. క్యూర్ కాకపోవచ్చు, ఓకే బట్ లైఫ్ ప్రొలాంగ్డ్గా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఓకే అండ్ వాళ్ళ పనులు వాళ్ళు రీజనబుల్గా చేసుకోగలుగుతున్నారు. ఇట్లాంటి అడ్వాన్సెస్ వల్ల ఈ అంటే లైక్ ఎవరికి వచ్చినా ఆ ప్యాటర్న్లో ఆ మందులు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు. ఓకే. సో నాకు జనరల్లీ క్యాన్సర్ అనగానే ఫిమేల్కి హెయిర్ పోతుంది అనుకుంటారు, తీసేయడం అనేది జరుగుతుంటుంది. ఇదేంటి సార్, లైక్ వాట్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ అంటే రిమూవింగ్ ద హెయిర్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ప్రిడామినెంట్గా 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఒకటి సర్జరీ, ఓకే అంటే మేము చేసేది కోసేయడం తీసేయడం. ఓకే. 2 మందులు ఇవ్వడం, ఓకే ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఓకే ఇక్కడ కానీ. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చే విధానాన్ని కీమోథెరపీ అంటాం. ఓ యాక్చువల్ అది అడగాలనుకున్నాను. ఓకే ప్లీజ్ ఈ కీమోథెరపీ గురించి చెప్పండి. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చే విధానాన్ని కీమోథెరపీ అంటాం. ఓకే. దాంట్లో ట్రెడిషనల్ కీమోథెరపీ ఉంటుంది, ఇమ్యూనోథెరపీ ఉంటుంది, టార్గెటెడ్ థెరపీ ఉంటుంది, ఓకే రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. మూడోది వీటన్నిటికి మధ్యలో రేడియేషన్ అంటాం. రేడియేషన్. సో రేడియేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్రే తీసామనుకోండి, ఓకే. ఎక్స్రే తీస్తే ఎక్స్రేస్ నా బాడీలోకి వెళ్ళి ఏదో జరిగింది, ఓకే ఒక ఇమేజ్ వచ్చింది, ఒక పిక్చర్ వచ్చింది, అది అందరికీ తెలుసు. అవును. అవే కొన్ని హై పవర్ఫుల్ ఎక్స్రేస్ మనం ఒక మిషన్తో టార్గెట్ చేసి పంపిస్తే అది ఆ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది అక్కడ, గాట్ ఇట్. అది రేడియేషన్ అంటే సింపుల్గా. సో ఈ 3 అంటే లైక్ దాన్ని ఏమంటారు, ఒక శాండ్విచ్ లాగా ఏ ట్రీట్మెంట్కి ఏ క్యాన్సర్కి ఏ స్టేజ్లో ఉంది, అచ్చా ఈ పేషెంట్కి ఈయనకి ముందు కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తే మంచిది, ఈ పేషెంట్కి కొంచెం సర్జరీ చేసి కీమో ఇస్తే మంచిది. అలా కొన్ని సందర్భాలు బట్టి కొంతమందికి ఒక్కదాంతోనే పోతుంది, అంటే ఒక సర్జరీతోనే పోతుంది, అది ఎర్లీ స్టేజ్ అయితే. అది లేట్ స్టేజ్ అయ్యే కొద్దీ, అంటే లేట్ అంటే 3 అట్లా స్టేజ్ అయ్యే కొద్దీ అన్నీ వాడాల్సి వస్తుంది. ఓకే. 3 అంటే కీమోథెరపీ ఇవి. సో ఈ కీమోథెరపీ ఏం చేస్తుంది అంటే ఈ ర్యాపిడ్గా సెల్స్ అనేవి ర్యాపిడ్గా మల్టిప్లై అవ్వడాన్ని క్యాన్సర్ అంటాం కదా. అవును. సో ఈ కీమోథెరపీ ర్యాపిడ్లీగా మల్టిప్లై అయ్యే సెల్స్ని ఆపుతుంది. అలా ర్యాపిడ్గా మన బాడీలో మల్టిప్లై అయితే హెయిరే, అందుకని హెయిర్ లాస్ అనేది సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది, అది ఫీమేల్స్కైనా మేల్స్కైనా ఇచ్చిన కీమోథెరపీని బట్టి. సో ఆ జుట్టు ఆ మందులు ఇచ్చి ఊడిపోయేదాకా ఎందుకు, ముందే గుండె చేయించుకుంటే అయిపోతుంది కదా అని చాలామంది ముందే చేయించేసుకుంటారు. రైట్. అంటే ఆ ట్రామా ఎందుకు అని. కీమోస్ వల్ల చాలామందికి ఒక భయం ఉంటుంది యాక్చువల్లీ. అవును, అది దానివల్ల మేబీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది. అవును. జస్ట్ టెల్ మీ సార్, నాకు అంటే దాంట్లో ఆఫ్ కోర్స్ అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి, కాదంటలేదు. కానీ కీమో ఇప్పుడు ఒక జనరల్ పర్సన్కి కీమో చేసిన దానివల్ల ప్రాబ్లం లేదు, అసలు అది ఎలాంటి అడ్వాంటేజ్ ఉందని చెప్పండి సార్. అంటే ఇప్పుడు బేసికలీ ఈ కీమోథెరపీ అనేది మేము సైకిల్స్ లాగిస్తాం. ఓకే. 1 సైకిల్, 2 సైకిల్, 3 సైకిల్, 4 సైకిల్, ఆ క్యాన్సర్ని బట్టి అవకాశాన్ని బట్టి. రైట్. అది స్టేజ్ 4 అయితే ఎక్కువ కీమో సైకిల్స్ అనేవి ఎక్కువ పడతా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చూసుకుంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. అన్ని మందులకు ఉంటాయి, ఉంటాయి. దానికి కీమోథెరపీ అక్కర్లా, పారాసెటమాల్ ఎక్కువ వేసుకున్నా లివర్ పడిపోతుంది. ఓకే. సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ స్టేజ్కి ఏ డోసుకి ఏ వ్యక్తికి ఇస్తున్నాము. ఓకే. జనరల్గా ఆ ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మందులు ఇచ్చాం, మెడికల్ షాప్ వాడు మందులు ఇచ్చాడు, నేను వేసుకున్నాను అన్నట్టు కీమోథెరపీ వాడితే ఇబ్బంది. ఓకే. ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఎవరైతే మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారో వారు ఏదైతే క్యాన్సర్ టీమ్ ట్రీట్ చేస్తుందో వాళ్ళు కోఆర్డినేటెడ్గా, అందుకని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. ఓకే. అంటే దాంట్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటాడు, మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటాడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు, వీళ్ళందరూ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకుని ఈ పేషెంట్కి ఈ కీమోథెరపీ బాగా పనిచేస్తుంది, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అండ్ 2 ఫస్ట్ సైకిల్ ఇస్తే కానీ దాంట్లో ఏమొచ్చింది ఏం రాలేదని తెలియదు. రైట్. సో ఆ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ బాగుండేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఆ రిలేషన్ తగ్గితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేయడం కానీ, ఆ ట్రావెలింగ్ ఇది కానీ. అండ్ ఇప్పుడు కంపారిటివ్లీ డే కేర్ కీమోథెరపీ
అంటే పొద్దున్న వస్తారు, మందులు తీసుకుంటారు, ఈవినింగ్కి వెళ్ళిపోతారు. అట్లాంటివి చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈవెన్ స్టేజ్ 4. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే పెద్ద మంచి రిక్లైనర్ వేసుకొని టీవీ చూసుకుంటా కీమోథెరపీ తీసుకుని వెళ్తారు, ఉంటాయి. బట్ వీ నీడ్ టు మేనేజ్ ద కాంప్లికేషన్స్ వెల్. దట్స్ వేర్ ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అర్థమైంది. అండ్ అక్కడే పేషెంట్కి కూడా నమ్మకం కలగడం కానీ, డాక్టర్కి కూడా క్యాన్సర్ తగ్గుతుందని నమ్మకం కలగడం కానీ, రైట్ ఆ బాండింగ్ అనేది కానీ ఉంటుంది. రైట్ ఆ బాండింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్ రైట్. అండ్ ఆబ్వియస్లీ రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ, ఆఖరికి తినాల్సిన దానికన్నా ఎక్కువ అన్నం తిన్నా వామిటింగే వస్తుంది. అంతేగా, అది గుళ్ళో ప్రసాదం అయినా సరే. సో వీ నీడ్ టు లిమిట్, లైక్ ఈయన ఇంతే డోస్ టాలరేట్ చేస్తున్నాడు, అది డాక్టర్గా చూడడం నా బాధ్యత. ఓకే. ఆయన తట్టుకుంటున్నాడా, తట్టుకోలేకపోతున్నాడా, ఆయనకి ఏమొస్తుంది, ఏమి రావట్లేదు అని అడిగి తెలుసుకోవడం నా బాధ్యత. రైట్. నా బాధ్యతను ఆయన కూడా గుర్తు చేస్తాడు, నాకు ఇది వచ్చింది, నాకు ఇది రాలేదు. ఓకే. డెఫినెట్గా ఆ పేషెంట్ బాండింగ్ రిలేషన్ ఉన్నప్పుడు కీమోథెరపీ జనరల్గా బెటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే వీ డూ సంథింగ్ కాల్డ్ as పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం. ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్ ఉంది, అంటే పేగు, పెద్ద పేగు చివరి భాగంలో వచ్చే క్యాన్సర్. ఓకే. ఆ చివరి భాగంలో వచ్చే క్యాన్సర్కి ట్రెడిషనల్గా ఏం చేసేవారు, ఆ భాగాన్ని తీసేస్తే మరి మోషన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, అంతేగా, ఇక్కడ బ్యాగ్ పెట్టేవాళ్ళు, ఓకే, పర్మనెంట్గా ఇక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడు ఉన్న అంటే బెటర్ టెక్నాలజీస్ వైజ్ కొంచెం కిందకు వచ్చిన క్యాన్సర్స్కి మేము ఫస్ట్ రేడియేషన్ ఇస్తున్నాం. తగ్గడానికి రేడియేషన్ ఇచ్చి దాని సైజుని తగ్గించి, ఓకే, దాని సైజ్ ఎంతైతే తగ్గిందో దాన్ని ఆపరేషన్ చేసి తీసేసి మోషన్ న్యాచురల్ రూట్లో వచ్చేలా చేయగలుగుతాం. దాన్ని స్పింక్టర్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాం. వావ్. ఇది జస్ట్ కాంబినేషన్ థెరపీ లాగే, అంటే కొంతమందికి కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ ఇస్తాం, కొంతమందికి రేడియేషన్ ఇస్తాం, ఇచ్చి సర్జరీ చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి న్యాచురల్ రూట్లో మోషన్ పాస్ చేయడం వల్ల, అంటే ఇది పెడితే తప్పని కాదు, తప్పకపోతే పెట్టాలి, ఎందుకంటే ప్రాణం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బ్యాగ్. అంతేగా. కానీ 40 years ఏజ్ గ్రూప్లో వచ్చింది, 45 years ఏజ్ గ్రూప్లో వచ్చింది, ట్యూమర్ రెస్పాండ్ అయ్యింది, ఓకే, వీ కెన్ అటెంప్ట్ ఇట్ అండ్ వీ కెన్ డూ ఇట్ అన్న వాళ్ళకి చేసినప్పుడు ఏంటి, వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది. సోషల్ సర్కిల్లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేయగలుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు దానికి ఆన్సర్ తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అవును, ఇదే ఎక్కువ ఉంటుంది. అవును, అంటే లైక్ ఇంకా నేనేం పనులు చేయకూడదు. కొంతమంది అయితే పూర్తిగా తగ్గిపోయింది, నువ్వు ఏమైనా పనులు చేయన్నా కూడా చేయరు, మళ్ళీ వస్తుందేమోనని. రైట్. బట్ ఒక 45-50 years ఓల్డ్ మనిషి ఉన్నాడు, ఆయనకు కిరాణా షాప్ ఉంది, ఆయన ఒక్కడే చూసుకోవాలి, కూతురు పెళ్లి చేయాలి, కొడుకు ఉద్యోగం సెట్ చేయాలి, ఆయన నువ్వు ఉద్యోగం చేయ ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది, కష్టం. రోజుకి 10 సార్లు బ్యాగ్ మార్చుకుంటే ఎక్కడ కుదురుతుంది, కష్టం. సో అట్లాంటి వల్ల వేరెవర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడల్లా మేము దాన్ని న్యాచురల్ రూట్లో పెట్టగలిగితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఆయన ఎఫెక్టివ్గా రోజుకి 10 గంటలు 8 గంటలు వాట్ ఎవర్ వర్క్ చేసుకోగలుగుతాడు, డిస్టర్బెన్స్ ఆఫ్ లైఫ్ ఉండదు, జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన మేము ఎట్లాగో చెప్తాం, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఆయనకు కూడా అర్థమవుతుంది. రైట్. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా చాలా పెరుగుతుంది. అట్లా క్యాన్సర్ సర్వైవర్స్ చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో మాకు హెల్ప్ అయినవి ఈ రోబోటిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీ, ఈ టైమింగ్, ఈ కీమోథెరపీ వాడడం, రేడియేషన్ వాడడం, ఇందులో వండర్స్ అంట. అంటే టార్గెటెడ్, స్పెసిఫిక్గా దాన్నే టార్గెట్ చేసి ఐజీఆర్టీ అంటాం, అంటే ఏ ట్యూమర్ ఏదైతే ఉందో దానికి మాత్రమే రేడియేషన్ ఇవ్వడం. ఓకే. ఇట్లా టెక్నిక్స్ రావడం వల్ల పేషెంట్ కాంప్లైంట్స్, అంటే ట్రీట్మెంట్ మంచిదే, తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. కోటి సార్, కొన్ని అంటే నా రీసెర్చ్లో నేను కొన్ని చూసిన దాంట్లో మీకు చెప్పండి, ఓరల్ క్యాన్సర్స్ రావడం గల కారణం ఏంటి, హౌ టు ట్రీట్ అని ఒకసారి చెప్పండి అబౌట్ ఓరల్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్స్ అంటే జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఒక మేజర్ కాంపోనెంట్. ఓకే. ఓరల్ క్యావిటీ అంటే లిప్స్ దగ్గర నుంచి మొదలవుతుంది. ఓకే. సో లిప్స్, బకల్ మ్యూకోసా అంటాం, లోపల ఉండే చిగురుకి, ఇటువైపు చిగురుకి లోపల ఉండే దాన్ని బకల్ మ్యూకోసా అంటాం. ఓకే. అండ్ దీనికి మధ్యలో, అంటే మనం నాలుగుకి దీనికి మధ్యలో ఉండేదాన్ని జీబీ సల్కస్ అంటాం. ఓకే. ఈ థియరీ అంత ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జనరల్గా ఎక్కువగా వచ్చేది స్మోకర్స్, లేదా వాళ్ళకన్నా ఎక్కువ ఈ టొబాకో చూవర్స్. అవును, వీళ్ళు కరెక్ట్గా స్పేస్లోనే పెట్టుకుంటారు, గుట్కా ఇక్కడ. రైట్. అందుకనే ఆ జీబీ సల్కస్ చెప్పి, జీబీ సల్కస్ ట్యూమర్సే మన ఇండియాలో చాలా కామన్. దానికి డైరెక్ట్ కాంటాక్ట్ ఇదే, ఈ కైనీ జర్దా వాటర్. రైట్. అండ్ వీళ్ళు జనరల్గా అక్కడే పెట్టుకుంటారు,
లేట్గా అంటే తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో అలా తెలుస్తూ ఉండదు లోపల. ఓకే కొన్ని వైట్ ప్యాచెస్ ఉంటాయి, కొంతమంది నోరు సరిగ్గా తెరవలేరు, ఓకే అండ్ రెడ్ కలర్ ప్యాచ్లు ఉంటాయి, అప్పుడప్పుడు బ్రష్ చేస్తే రక్తం పడుతూ ఉంటుంది, ఓకే ఇట్లాంటివన్నీ నోటీస్ చేస్తారు. బట్ స్టిల్ చేసినా కూడా కొంచెం లేట్గానే వస్తారు, ఎంత తగ్గిపోతుందిలే అని. ఓకే అది బాగా ముదిరిన తర్వాతే వస్తారు. ఇంకోటి టంగ్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్. టంగ్ క్యాన్సర్, ఓకే నాలికి వచ్చే క్యాన్సర్. ఏ క్యాన్సర్ అయినా సరే అది ఎక్కడొచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేది మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే సో ఈ ఓరల్ క్యావిటీకి వచ్చే క్యాన్సర్స్ చాలా వరకు నెక్లో ఉండే లింఫ్ నోట్స్కి వెళ్తాయి. నెక్లో ఉండే లింఫ్ నోట్స్, అదే డ్రైనేజ్ సిస్టమ్, ఓకే లింఫ్ నోట్స్ అంటాం. ఓకే ప్రతి క్యాన్సర్కి ప్రతి ఆర్గాన్కి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే అక్కడ క్యాన్సర్ అది బ్లాక్ చేసినప్పుడు ఈ లింఫ్ నోట్స్ పెరుగుతాయి. ఓకే సో ఈ నోట్లో ఐడెంటిఫై చేయలేకపోయినా ఇది ఐడెంటిఫై చేస్తారు కొంతమంది. ఓకే మాటలో ఏదన్నా ఇబ్బంది అనిపించినా, ఓకే లేదు కొంచెం కారం తిన్నా మండిపోతుంది, ఓకే ఏదన్నా చిన్న అల్సర్ వచ్చింది అంటే నోట్లో పుండు వచ్చింది. పుండు వచ్చింది. ఓకే నోట్లో పుండు అనేది కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, కొంతమందికి ఏదన్నా నాలికి కొరుక్కున్న వస్తుంది, అవును డిఫరెంట్ ప్యాటర్న్స్లో. బట్ ఆ వచ్చిన అల్సర్ 3 వారాలు దాటి ఉంది, ఓకే తగ్గట్లేదు, ఓకే లేదా మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఓకే అప్పుడు అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ. అప్పుడు ఈ చెక్ చేసుకుని ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే 2 ఈ స్మోకింగ్ కానీ ఈ టొబాకో చూయింగ్ కానీ అలవాట్లు ఉంటే మానేస్తే మరీ మంచిది. అదేనండి వాటి కారణాలు. బట్ ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిగిలిన క్యాన్సర్స్ లాగా వీటికి లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే గుణం ఉంటుంది. ఓకే బట్ ఎక్కువ మంది ఇక్కడే ఈ స్టేజ్లో ఉండేటప్పుడే వస్తారు, తెలుస్తుంది కాబట్టి, తెలుస్తుంది నొప్పి కాబట్టి. సో వాళ్ళకు ఇప్పుడు ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి అంటే, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక అమ్మాయికి చేశాను. ఓకే షీఈస్ అబౌట్ 31 years old. దట్స్ ఇట్ 31 years old. ఓకే అండ్ షీఈస్ ఎ స్మోకర్. ఓకే అకేషనల్గా ఈ టొబాకో చూయింగ్ అలవాటు కూడా ఉంది. ఓకే ఇక్కడే వచ్చింది ఆ అమ్మాయికి. ఓకే ఇక్కడ రావడం కాకుండా ఇక్కడ ఉండే బోన్కి కూడా అది స్ప్రెడ్ అయ్యింది, ఓ బోన్కి. ఓకే అండ్ వేరే భాగాలకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు కాబట్టి మేము సర్జరీ చేస్తే ఓకే అది క్యూర్ అయిపోతుంది, పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. ఓ మరి అమ్మాయి మరి ఫేస్ అందం, అవును కదా, బోన్ తీసేస్తే ఎలాగా? బోన్ తీసేస్తే అసలు నేను ఎలా మాట్లాడతాను, ఎలా తింటాను, ఏం చేస్తాము? కాకపోతే ఇప్పుడు వచ్చిన బెటర్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి. సో ఏదైతే బోన్ ఉందో ఆ బోన్ని కట్ చేసేసి క్యాన్సర్ని తీసేసి, అలాగే ఇక్కడ లింఫ్ నోట్స్ అంటాం వాటిని కూడా పూర్తిగా తీసేసి, క్యాన్సర్ని నేను పూర్తిగా తీసేసాను అనుకున్నప్పుడు అయిపోయిన తర్వాత అదే టైంలో ఓకే ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఈ కాల్ నుంచి బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఓకే కాల్ నుంచి బోన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫేస్ ఎలా అయితే ఉందో దానికి మ్యాచ్ చేసేలా సాఫ్ట్ టిష్యూ. ఓకే ఓకే అర్థం. సో దానివల్ల ఏంటి, ఇటు సైడ్ ఫేస్ ఎలా ఉందో ఇటు సైడ్ ఫేస్ అలాగే ఉంటుంది. ఓకే అండ్ 90% ఇక్కడి నుంచి చేస్తాం కాబట్టి ఇక్కడ ఫేస్ మీద స్కార్ రాదు. సో చూడడానికి తెలీదు, నవ్వితే బాగానే కనిపిస్తుంది, అందం ప్రిజర్వ్ అవుతుంది. ఈసారన్నా కుదిరితే సిగరెట్ మానేమని చెప్తాం. కుదిరితే ఇంకోటి చెప్తా, ఎందుకు మారని చెప్తానంటే, ఒక ఆయన పెద్ద ఆయన అబౌట్ అప్పుడు 65 years అనుకోండి, 65-66 years. ఆయనది నగల షాప్. ఓకే అంటే లైక్ టిపికల్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఇదే ఉంటుంది. ఆయనకి ఉన్న అలవాట్లు ఏంటంటే రోజుకో 2 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాడు, రాత్రిపూట రోజుకో 4 పెగ్గులు మందులు తాగుతాడు. ఓకే ఇది రోజు దినచర్య. ఓకే ఎందుకు తాగుతారు అంటే, మరి రాత్రి తాగకపోతే నా పొద్దున్న మోషన్కి వెళ్ళలేను, ఆ రోజంతా చిరాకు ఉంటుంది నాకు. ఓకే ఓకే ఆయన రీజన్స్ ఆయనకున్నాయి. ఓకే సో ఆయనకి అబౌట్ 6 years బ్యాక్ 7 years బ్యాక్ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఓకే థ్రోట్ క్యాన్సర్ వస్తే ఫస్ట్ వచ్చిన సర్జరీ చేసాము, తర్వాత కీమోథెరపీ ఇచ్చాము, రేడియేషన్ ఇచ్చాము, మొత్తం తగ్గిపోయింది. ఓకే బట్ మాకున్న క్యాన్సర్లు ఏంటి, ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి వాళ్ళు మా దగ్గర రావాల్సిందే, టెస్ట్ చేసుకుంటాం, మేము చూడాల్సిందే, రైట్ ఈ ప్యాటర్న్ మాకు ఉంటుంది. రైట్ సో ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, మా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగానే వాళ్ళు అలాగే వస్తారు. ఎగ్జాక్ట్ ఐ మీన్ లైక్ అలాగే ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. సో ఆయన నాకన్నా చాలా పెద్ద కూడా వస్తాడు, మామూలుగా మాట్లాడతాం, అంతా బాగానే ఉంది. 5 ఏళ్ళు అయిపోయింది. 2023 ఆ టైంలో నాలిక మీద ఏదో బ్రష్ చేసుకుంటే రక్తం వచ్చింది, డౌట్గా ఉంది అని చెప్పి ఆయన మళ్ళీ వచ్చాడు. ఓకే వస్తే మరి న్యాచురల్లీ మరి ఇందాక కుదిరితే అని ఎందుకన్నానంటే ఇంకా మానలేదు కాబట్టి అర్థమైంది. సో నాలిక మీద క్యాన్సర్ వచ్చింది, అది లక్కీలీ చిన్న ట్యూమర్ నాడ్యూల్. ఓకే సో సగం నాలిక తీస్తాం,
మిగిలిన సర్జరీ చేయాల్సింది చేసేసి ఆ మిగిలిన సగం నాలుగు కోసం ఒక కండ తీసుకుని పెడతాం అక్కడ, ఫ్రీ ఫ్లాప్ అంటాం, అందరికీ చేస్తాం. సో దానివల్ల ఆయన ఏంటంటే ఆయన మాట్లాడాలి, హిజ్ బిజినెస్ డిమాండ్స్ ఇట్. రైట్. ఆయన నేను మాట్లాడకుండా నేను బిజినెస్ చేయలేను, వాళ్ళ పిల్లలు అందరూ చూసుకుంటారు కానీ బట్ హీస్ ద హెడ్ ఆఫ్ దట్. సో నేను మాట్లాడాలి, నేను మీటింగ్స్కి వెళ్తాను, ఈటర్నల్టీ ప్యాటర్న్ అంతా ఆయన మాట్లాడతాడు, అన్నీ బాగానే ఉంటాయి. ఈ సర్జరీతో బాగానే అవుతుంది సర్జరీ. ఇక్కడ ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే, నేను ఈ హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాడు కదా ఈయన, తిరగడ రాలేదు కదా, పొద్దున్న డిశ్చార్జ్ చేసి మధ్యాహ్నం వెళ్ళే ముందు జస్ట్ హాస్పిటల్ బయట శుభ్రంగా తిరుగుతున్నారు. ఇదే మాట రెండోసారి వచ్చినప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు నేను నా ఏజ్ 75, ఐ హ్యావ్ లివ్ ఇన్ మై థింగ్, ఐ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం మానేస్తే ఎలా కుదురుతుంది? అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ ఆస్క్ అబౌట్ హౌ అబౌట్ లంగ్ క్యాన్సర్స్. వాటి గురించి మీరు చూసిన ఏదైనా ట్రీట్మెంట్స్ గురించి కానీ పేషెంట్స్ గురించి కానీ? అంటే లంగ్ క్యాన్సర్స్లో ఎక్కువగా స్మోకింగ్ రిలేటెడ్లోనే వస్తాయి. స్మోకింగే ఇంకా టిపికల్. ఓకే. కాకపోతే లంగ్ క్యాన్సర్లో వచ్చిన అడ్వాంటేజ్ అంటే వాట్ యూ కాల్ ఇట్ యాజ్, ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే, ఒకప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనేవి ఇలా పెద్ద కోత పెట్టి సర్జరీ చేస్తే సర్జరీ వల్లే పోయేవారు, ముందు క్యాన్సర్ వల్ల కాదు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ కీ హోల్ సర్జరీస్ అంటే థొరకోస్కోపీ అంటాం, లేకపోతే రోబోటిక్ అంటాం, ఇట్లాంటి సర్జరీస్లో ఏంటంటే, ఈ సర్జరీస్లో అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి, ఏదన్నా సరే ఒక మొత్తం ఓపెన్ చేశాను అనుకో, ఆ ఓపెన్ చేసినప్పుడు నొప్పి లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నొప్పి ఉన్నప్పుడు ఊపిరి తీసుకోలేరు. సో ఊపిరి ఎప్పుడైతే పూర్తిగా తీసుకోలేరో వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల పెరి ఆపరేటివ్ మార్టాలిటీ అంటాం, అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఈ ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఫేస్ అయ్యే ఛాలెంజెస్ వల్ల ప్రాణాల మీద హాని ఎక్కువ ఉండేది. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న హోల్స్తో సర్జరీలు చేయగలుగుతాము, చేస్తున్నాము, లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయో, ఓకే, అవి ఇప్పుడు స్టాండర్డైజ్ కూడా అయిపోయింది. ఓకే. సో దానివల్ల ఏదైతే ఇన్ఫెక్ట్ ఆ ప్లేస్ ఉంటుందో దాని నుంచి ట్యూమర్ తీయడం వల్ల వాళ్ళ రికవరీ చాలా బాగుంటుంది. ఓకే. వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. అండ్ ఈ లంగ్ క్యాన్సర్స్లో కొంతమంది ఎలా ఉంటారంటే, లంగ్లో కూడా లోబులు ఉంటాయి, అప్పర్ లోబు, లోవర్ లోబ్ అని. ఒక పేషెంట్ గురించి చెప్తాను, పేరు వద్దు. లైక్ ఆ పేషెంట్ ఎలా అంటే, హీస్ అ స్మోకర్. ఫస్ట్ రైట్ అప్పర్ లోబ్ వచ్చింది, తీసాం. తర్వాత రైట్ లోవర్ లోబ్ వచ్చింది, అది తీసాం. ఈసారి ఇటు సైడ్ లంగే లేదు, అయినా స్మోకింగ్ మానలేదు. లెఫ్ట్ అప్పర్ వచ్చింది, అది తీసేసాం. ఈ కింద ఉన్న లెఫ్ట్ లోవర్తో హీ సర్వైవింగ్ టిల్ టుడే ఉంటారు కొంతమంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లైక్ ఆబ్వియస్లీ ఇవ్వనే కాదు, ఇంతకన్నా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఏముంటాయంటే, ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ అనేది లంగ్ లోపల వచ్చేది. లంగ్కి బయట ఒక పొర ఉంటుంది, ప్లూరా అంటాం. ఓకే. ఆ ప్లూరాకి వచ్చే క్యాన్సర్స్ చాలా రేర్, మీసోథీలియోమా అంటాం. అట్లాంటి మీసోథీలియోమాకి ఏంటంటే, ఒక పేషెంట్ ఆల్మోస్ట్ ఒక 30-32 ఏళ్ళు, ఆయన దాన్ని ఏమంటారు, గుంటూరులో అంటే ఒక పొలం మెయింటైన్ చేసుకుని వ్యవసాయం చేసుకుంటాడు, ఇంట్లో పాలు అవి ఇవి సప్లై చేసుకుంటాం, ఏం పెద్దగా ఏం లేదు. అప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేసేవాళ్ళం మేము. సో ఆయనకి ఆ పొరకు క్యాన్సర్ వచ్చింది. ఓకే. కీమోథెరపీలు ఇచ్చారు, పెద్దగా తగ్గలేదు. సో సర్జరీ చేయడం తప్ప ఆప్షన్ లేదు. బట్ సర్జరీ ఇస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ. ఓకే. ఈ సర్జరీలో మేము అనుకున్నది ఏంటి అంటే, ఈ సర్జరీ చేస్తే చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే అది హార్ట్కి అతుక్కుంది, ఈ లంగ్ మొత్తాన్ని తీసేయాలి, అండ్ ఇంకా వెసల్స్కి ఏం అతుక్కుందో తెలీదు. రెండోది ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి మేము సర్జరీ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడే కీమోథెరపీ ఇవ్వాలి, అది కూడా అక్కడికి ఇవ్వాలి. కీమోథెరపీ అంటే ఇక్కడ ఇస్తారు, ఓకే, రక్తం బ్లడ్లోకి పంపిస్తారు, మేము డైరెక్ట్గా అక్కడ ఇవ్వాలి. ఓకే. దాన్ని వేడి చేసి ఇవ్వాలి, దాన్ని హీటెడ్ కీమోథెరపీ. ఓకే. సో ఇట్లాంటి ఒక ప్రొసీజర్ అనుకుని రిస్క్ అంతా చెప్పి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 5-6 గంటల ఆపరేషన్ తర్వాత ఈ కీమోథెరపీ ఇచ్చాము, అమ్మయ్య ఆపరేషన్ అయిపోతుంది అని అనుకునే టైంలో సడన్గా హార్ట్ అయిపోయింది. సో అక్కడ రివైవ్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి, మళ్ళీ ఓపెన్ చేసుకుని ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. ఓకే. అదృష్టం, ఐ మీన్ మృత్యుంజయుడాడు. ఎందుకు అంటే అయిపోయిన హార్ట్ బాయిన్ అయింది, ఐసీయూకి వెళ్ళాడు. 2 days తర్వాత ఈ లివర్ పైకి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఉన్న డయాఫ్రమ్ చెరిగిపోయింది అదే పేషెంట్కి. ఓకే.
సో డయాఫ్రమ్ అంటే మన లంగ్స్ని ఇక్కడ అబ్డమిన్లో ఉండే వాటిని మన థొరాక్స్లో ఉండే దాన్ని సపరేట్ చేసేదే డయాఫ్రమ్. అంటే ఆ రూమ్ని ఈ రూమ్ని ఎలా అయితే డోర్ కంట్రోల్ చేస్తుందో దాన్ని డయాఫ్రమ్ అంటే. అది జరిగిపోయింది, లివర్ పైకి వచ్చింది. సో మళ్ళీ దాని కింద కానీ దానికో సర్జరీ చేసాం. ఇది అయిపోయి ఒక 3 ఏళ్ళు అవుతుంది. హీస్ హ్యాపీ. ఇప్పటికీ 25 కేజీలు బస్తా ఎత్తేస్తాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అంటే లైక్ మనం ఎంత ట్రై చేసినా వాళ్ళలో ఆ ధైర్యం ఉన్నంత వరకు దే ఆర్ హ్యాపీ. క్యాన్సర్కైనా ఆన్సర్ ఉందేమో కానీ భయానికి మందులు లేవు. బాగా చెప్పారు. ఓకే. సో హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ గై. ఓకే. ఎందుకంటే హీ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లైక్ వాళ్ళ 2 పిల్లల్ని చూడాలి. రైట్. చిన్న పాప ఉంటుంది, 3rd క్లాస్ అది ఉంటుంది. వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు, రైట్, అండ్ ఆపర్చునిటీ, అవకాశం దొరికింది, సర్జరీ జరిగింది. కొంతమంది ఉంటాయి, కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది విపరీతంగా ట్రై చేస్తారు. అంటే కొంతమంది నాకు ఏం కాదులే అంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇంకొంతమంది చేయడు బట్ నాకు ఏం కాదులే అంటాడు. కొంతమంది అసలు నాకు ఇంకేదో అయిపోయింది, వీళ్ళకి అసలు వేరేదేమి రావక్కర్లే, ఇజ్జోలు. సో ఆ బ్యాలెన్స్ అనేది సెట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ కెన్ ఐడెంటిఫై, కెన్ గెట్ క్యూర్డ్. ఆ క్యూర్ అనే పదం చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే ఇప్పుడు ఈరోజు పొద్దున్న 6 గంటలకి కొంతమంది పెద్దవాళ్ళు చాలామంది చచ్చిపోయి ఉంటారు, రైట్? పెద్ద వయసులో ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్ అనో రకరకాలు. వీళ్ళందరినీ ఒక 365 days వెనక్కి తీసుకెళ్ళండి. ఓకే. తీసుకెళ్ళి వాళ్ళకు కొన్ని టెస్టులు చేస్తుంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్ అని తెలిసేది కాదు, హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసేది కాదు, ఇలా సడన్గా పోతారు అని తెలిసేది కాదు. ఎందుకంటే సింపుల్ బ్లడ్ టెస్టులు, ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ఒక టెస్ట్ చేస్తే ట్యూమర్ మార్కర్స్ అంటాం, క్యాన్సర్ ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉంది చెప్పచ్చు. ఓకే. హార్ట్ ప్రాబ్లమ్స్ని ముందే ఐడెంటిఫై చేసే టెస్టులు చాలా వచ్చినాయి. రైట్. ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటాం. అవే హెల్త్ చెకప్లు క్యాన్సర్ కోసం చేస్తే స్క్రీనింగ్ అంటాం. అదే. సో స్క్రీనింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అయినప్పుడు చాలా వాటిని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఎర్లీ అనే పదం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇందాక చెప్పా కదా, ఆవిడకి బీపీ షుగర్లన్నీ ఇబ్బంది పెడతాయేమో కానీ ఇది ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. వెరీ ట్రూ. కానీ అది లేట్ అయ్యే కొద్దీ చాలా కష్టం. ట్రూ. సరే, ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ అని వాట్ ఐ హర్డ్. సో మీరు చూసిన కేసెస్లో ఏదైనా అంటే స్కిన్ క్యాన్సర్స్లో బేసిక్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం, అంటే సార్ ఒక రకం. ఓకే. సో దాంట్లో ఇప్పుడు ఓరల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్స్, లంగ్లో వచ్చే క్యాన్సర్స్, అలాగే స్కిన్ మీద వచ్చే క్యాన్సర్స్ కూడా అదే సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఓకే. ఇది ఒక మానకుండా ఉండే పుండు, లేకపోతే ఎప్పుడో చేయి కాలిన వూండ్స్ మీద ఎక్కువ వచ్చే ఛాన్స్ దానికి ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే బేసల్ సెల్ కార్సినోమా అంటాం, అది ఫేస్ మీద ఎక్కువ వస్తూ ఉంటుంది. అది ఎక్కడికి స్ప్రెడ్ కాదు, ఇక్కడే ఉంటుంది. చిన్న పుట్టుమచ్చలాగా ఉండి ఆ పుట్టుమచ్చ పెరగడం ఇట్లాంటివి జరుగుతాం. ఓకే. 3వ రకం ఉంటుంది మాలిగ్నెంట్ మెలనోమా అంటాం. మెలనోమా. ఈ మెలనోమా అనేది చాలా పెరుగుతుంది. ఓకే. ఇది జనరల్గా యూవీ రేడియేషన్ వల్ల వస్తూ ఉంటుంది. సో దీనికోసమే ఈ సన్ స్క్రీన్లు రాసుకోవడాలు, సన్ ప్రొటెక్షన్ ఉండడాలు, ఆ యూవీ రేడియేషన్ అవాయిడ్ చేయడానికే. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ సన్లో ఉండేటప్పుడు ఎక్కువగా యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళకి ఈ మెలనోమా వచ్చే అవకాశం ఎక్కువ. రెండోది ఏంటి, ఆల్రెడీ పుట్టుమచ్చలు ఉంటాయి కదా, ఆ పుట్టుమచ్చలు ఆ సెల్స్ నుంచి వచ్చేది ఈ క్యాన్సర్. సో అందుకని కొంతసార్లు ఇప్పుడు ఏదన్నా ఒక మచ్చ ఉంది, మేము జనరల్గా ఏం చెప్తామంటే, కొంతమంది నాకు ఈ మచ్చ ఉంది, ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఒకవేళ నేను ఇంట్లో ఉండి అలా ఐడెంటిఫై చేసుకోవాలని, దానికి ABCD అని చూస్తే చాలు. ABCD. ఓకే. అందులో ఏ అంటే ఎస్సిమెట్రీ, ఇలా రౌండ్గా కాకుండా ఎడ్జ్లన్నీ వంకర టింకర్గా ఉన్నాయా, అలా ఏమన్నా మార్పు వస్తుందా. ఓకే. అండ్ ఆ బార్డర్ ఏమన్నా పెరుగుతుందా. ఓకే. C అంటే కలర్ ఏమన్నా మారుతుందా. ఓకే. D అంటే డయామీటర్ సైజ్ ఏమన్నా పెరుగుతుందా. ఓకే. ఈ 4 ఏదైనా జరిగితే ఒకసారి వచ్చి చూపించు. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది, కొంతమందికి ఇంత పెద్ద ప్యాచెస్ ఉంటాయి, అది మరి భయం వేస్తుందిగా. ఎందుకంటే ఇప్పుడు అది ChatGPTలో కొట్టాడు అనుకోండి, ఇట్ కుడ్ బి క్యాన్సర్ అంటది అది.
రైట్ గూగుల్లో కొట్టిన అది అంటది. రైట్. సో మరి న్యాచురల్లీ భయం వస్తుందిగా. అవును. సో దానికి ఫ్యాక్టర్స్ ఆర్ ఇంకేదైనా ఉన్నా కూడా ఏబిసిడి చూసుకుని దే కెన్ ఐడెంటిఫై. బట్ వీటిలో ఉండేది ఏంటి అంటే ఈ మెలనోమా కాకుండా మిగిలిన రెండింటికి ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మెలనోమా వేరే భాగాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇప్పుడు మెలనోమాకి ఇమ్యూనోథెరపీ ఎంత బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందంటే చాలామంది హ్యాపీగా బతికేస్తారు రైట్. స్కిన్ క్యాన్సర్స్లో. మీరు చూసిన అంటే అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? చాలానే చూస్తూ ఉంటాం. అవునా? ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఫీమేల్స్లో వచ్చినప్పుడు ఈ ఐబ్రో కింద వచ్చినప్పుడు కొత్త ఐబ్రోని క్రియేట్ చేయడము, ఫేస్ మీద వచ్చేవి ఇట్లాంటివి ఓకే. ఎక్కువగా అంటే లైక్ సర్జికల్ ఛాలెంజెస్ లాగా ఉంటాయి అవి. అండ్ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే. అంటే నేను ఒక వెరీ లాంగ్ బ్యాక్ ఒక ఆయుర్వేద డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి హెయిర్ డై వల్ల కూడా లిప్స్టిక్స్ వాటిల్లో కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ హెయిర్ డైస్ మీద క్యాన్సర్ వస్తుందని అనుకుంటాం. ఓకే. ఈ హెయిర్ డైస్ ఎక్కువగా పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇవి బ్లడ్ సర్క్యులేషన్లో కలుస్తుంది హెయిర్ డై. రైట్. ఆ బ్లడ్ సర్క్యులేషన్లో కలిసిన డై అనేది టాక్సిన్ కదా, అవును. మన బాడీకి అవసరం లేదు కదా. అవును. సో బయటికి ఎక్కడి నుంచి వెళ్ళాలి? యూరిన్ నుంచి వెళ్ళాలి. ఈ హెయిర్ డైల వల్ల హెయిర్కో లేకపోతే ఇంకో దానికో కన్నా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లు అంటే మూత్రం పోసే సంచి ఏదైతే ఉంటుందో ఓకే దానికి వచ్చే క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి. ఈ హెయిర్ డైస్ వల్ల క్యాన్సర్ వస్తే యూరినరీ బ్లాడర్లకు వస్తుంది. అది కూడా ఏంటి, ఒక్కసారి వేసుకోగానే అందరికీ ఏమొచ్చేది. ఓకే. ఎవరైతే దీర్ఘకాలికంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెయిర్ డై వేసుకోవడానికి ఒక సెలూన్ షాప్కి వెళ్ళారు అనుకో, ఓకే. వేయించుకునేవాడి కన్నా రోజు వేసేవాడికే ప్రాబ్లం. ఎందుకంటే వాడు రోజు ఈ డైల్తోనే కదా ఎక్స్పోజర్ ఉండేది. సో ప్రొలాంగ్డ్గా ఓకే ఎక్స్పోజర్ ఉంది. అండ్ ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు యూరిన్ పోస్తున్నప్పుడు మంట వచ్చింది, ఓకే, లేకపోతే అప్పుడప్పుడు బ్లడ్ వచ్చింది, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే, గాట్ ఇట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పలానా తీసుకుంటే పలానా క్యాన్సర్ వస్తుందని అనుకున్నాం అనుకోండి, అదేం వెంటనే ఎప్పుడు రాదు. ఓకే. ఇట్ నీడ్స్ టైం. రైట్. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్పివి అంటాం. అంటే హెచ్పివి. హెచ్బివి ఓకే. అంటే హెపటైటిస్ బి. ఓకే, అందరికీ తెలుసు. రైట్. ఓకే, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఓడికి లివర్ క్యాన్సర్ వస్తుంది అంటాం. ప్రతి వాళ్ళకి రాదు. ఎప్పుడైతే అది ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎక్కువ కాలం ఉంటుందో వాళ్ళల్లో లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఆ లివర్ సిర్రోసిస్ వచ్చిన వాళ్ళల్లో కొంతమందిలో లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే ఈ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన మార్గం హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండడం. రైట్. బట్ నేను వ్యాక్సిన్ తీసుకున్నా, దాని ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ సిర్రోసిస్ క్యాన్సర్ రాకుండా ఆపచ్చు. ఓకే, గాట్ ఇట్. సో ఏదైనా ఎక్స్పోజర్ని బట్టి. గాట్ ఇట్. అందుకనే ఇప్పుడు ఈ స్మోకింగ్లో కూడా ఎవరైతే 20 ఏళ్ళు రోజుకి 2 ప్యాకెట్స్ లాగా స్మోకింగ్ చేస్తారో వాళ్ళకే ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. కాబట్టి ఈ వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళనే ఈ లంగ్ క్యాన్సర్ కోసం ఒక సిటీ స్కాన్ చేస్తాం, ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి 40 ఏళ్ళు దాటినాక. వీళ్ళందరికీ ఈ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు చేస్తాం, వాళ్ళకే ఎందుకు ఎలిజిబిలిటీ అంటే వాళ్ళకి ఆ రిస్క్ ఉంది కాబట్టి. గాట్ ఇట్, గాట్ ఇట్. కొన్ని క్యాన్సర్స్ గురించి నేను అడుగుతాను సార్, వాటి గురించి బ్రీఫ్గా చెప్పండి. యాక్చువల్లీ అంటే హౌ ఎలా వస్తాయి, లేకపోతే దానివల్ల రీజన్స్ ఏంటని చెప్పండి. ఆఫ్ కోర్స్ యాజ్ వీ డిస్కస్ ఎర్లియర్, బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా వచ్చేది ఏంటంటే ఎల్డర్లీ ఫీమేల్స్, అంటే వయసు పెరిగిన ఫీమేల్స్, ఓకే, ఎవరికైతే పిల్లలు పుట్టలేదో లేకపోతే పాలు రాలేదు, పాలు సరిగ్గా ఇవ్వలేదో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో, ఒబేసిటీ అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారో ఓకే, వాళ్ళల్లో అది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకే. సో అది జనరల్గా ఎలా వస్తుంది, జనరల్గా ఒక లంప్ అంటే ఏదైనా ఒక చిన్న గడ్డలాగా తగలడం బ్రెస్ట్లో, ఓకే, అది సాధారణంగా నొప్పి లేకుండా ఎక్కువ శాతం ఉండడము. ఓకే. నిపుల్ డిశ్చార్జ్ అంటే నిపుల్ నుంచి అప్పుడప్పుడు మిల్క్గా వస్తున్నట్టు కానీ, వాటర్ వస్తున్నట్టు కానీ, బ్లడ్ వస్తున్నట్టు కానీ అనిపించడము. ఓకే. అండ్ యాక్సిల్లా అంటే చంకల్లో కూడా గడ్డలాగా తగలడము, ఇట్లాంటివి ఉంటాయి. ఓకే. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి వాట్ యూ కాల్ ఇట్ యాజ్, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మేమేమంటామంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన స్వీయ పరీక్ష. ఓకే. వాళ్ళ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకో. ఓకే. ఇది జనరల్గా స్నానం చేస్తున్నప్పుడు చేయొచ్చు, అద్దం ముందు డ్రెస్ వేసుకుంటున్నప్పుడు చేసుకోవచ్చు, ఓకే, ఎప్పుడన్నా ఎప్పుడు కుదిరితే అప్పుడు. బట్ ప్రతి నెల ఆ టైంకి చేసుకోవడం బెటర్. ఓకే. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే.
పీరియడ్స్ అవుతున్న వాళ్ళైతే పీరియడ్స్ ఆగిన ఒక 1 వీక్ తర్వాత చేసుకోవడం బెటర్, నొప్పి లేకుండా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు అసలు ఏం చేస్తారు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే బేసికల్లీ ఫస్ట్ 3 పాయింట్స్ ఉంటుంది. ఫస్ట్ది చూడడం, అద్దంలో ఓకే. చూసుకునేటప్పుడు ఈ 2 బ్రెస్ట్లు ఒకే లెవెల్లో ఉన్నాయా, ఓకే. ఏమైనా తేడా కనిపిస్తుంది అంటే ఒకటి ఎక్కువగా ఉండడము ఒకటి చిన్నగా ఉండడము అట్లా ఏమన్నా అనిపిస్తుందా, ఓకే. 2 చేతులు పైకెత్తిన తర్వాత చంకల్లో ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా, ఓకే. నిప్పులు 2 ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా, ఆర్ ఒకటి ఏమైనా లోపలికి వెళ్ళడము ఒకటి ఎక్కువగా ప్రొట్రూడ్ అవ్వడము ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా. ఓకే. ఇది జస్ట్ ఒకసారి చూసుకోవాలి. అది ఓకే. చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది అంటే లైక్ చేతులతో. ఓకే. సో జనరల్గా ఈ 3 ఫింగర్స్ టిప్స్ తోటి ఓకే. వాళ్ళు సర్క్యులర్ మోషన్ అంటే రౌండ్గా ఓకే. ఒక్కొక్క ఏరియాని బ్రెస్ట్ రౌండ్గా ఉంటుంది ఒక 4 ఏరియాస్ లాగా ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు రబ్ చేసుకుని అందులో వాళ్ళకి ఏదన్నా హార్డ్గా తగులుతుందా, ఓకే. ఏదన్నా గడ్డలా తగులుతుందా, కదిలితే దాని మూమెంట్ ఎలా ఉంది, అది నొప్పి ఉందా లేదా, ఇలా 2 వైపులా. లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్కి అయితే రైట్ హ్యాండ్ తోటి, రైట్ సైడ్ బ్రెస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్. ఓకే. వాళ్ళు చెక్ చేసుకుంటే అది పాల్పేషన్. సో ఇవి 2 మంత్లీ వన్స్ చేసుకుంటే దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇది ఈజియెస్ట్ వే ఓకే. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం. సో వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై అయ్యింది అన్న తర్వాత ఆర్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చేసుకోవాలి. ఓకే. మ్యామోగ్రఫీ చేసుకోవాలి, సింపుల్. ఓకే. అండ్ ఒకవేళ ఏదైనా నాడ్యూల్ ఉంటే ఒక డాక్టర్ని కలిస్తే వాళ్ళు సరైన ఆ టెస్ట్లు అవి చేసి ఉందా లేదా అని ఈజీగా చెప్పేస్తారు. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్. కానీ దాంట్లో ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కొన్నాళ్ళ క్రితం అయితే మొత్తం బ్రెస్ట్ తీసేవారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ప్రకారం ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంట. ఓకే. అంటే బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చినా రొమ్ము మొత్తాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఓకే. సో దానివల్ల ఏంటి, వర్కింగ్ ఫీమేల్స్ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళాలి, సోషల్ సోషల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, రైట్, రెగ్యులర్గా పని చేసుకోగలగాలి. ఇవన్నీ ఉండేటప్పుడు దట్ హ్యాడ్స్ కాన్ఫిడెన్స్ కదా. రైట్. సో ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటి, ఈచ్ సైడ్ ఎటైతే ఎఫెక్టెడ్ బ్రెస్ట్ ఉందో దాని ఆపోజిట్ బ్రెస్ట్కి మ్యాచింగ్ లాగా రైట్ అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని చేస్తాం. ఓకే. రెండో ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ లింఫ్ నోట్స్ అని చెప్పాయి కదా. సో మేము మొత్తం రొమ్ము తీసేసినప్పుడు అక్కడ ఉన్న లింఫ్ నోట్స్ మొత్తం తీసేసేవాళ్ళం. ఓకే. సో లింఫ్ నోట్స్ అనేది ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ కదా. సో ఈ బ్రెస్ట్కి ఎలాగో చేతికి కూడా అలాగే డ్రైనేజ్ సిస్టమ్. ఓకే. సో ఎప్పుడైతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ నేను తీసానో ఈ చేయి లావ్ అయిపోవడం మొదలుపెట్టారు కొంతమందికి. దాన్ని లింఫెడిమా అంటాం. సో ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి మేము స్పెషలైజ్డ్గా ఒక టెక్నిక్ ఉంటుంది, సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. ఈ సర్జరీ చేసే టైంలో ఏదైతే క్యాన్సర్ అని డౌట్ ఉందో ఆ ఒక్క నోడ్ని మాత్రమే తీస్తాం. ఓకే. హైలీ టార్గెటింగ్ చేయడం అనమాట. రైట్. సో అలా చేయడం వల్ల దీని సైడ్ ఎఫెక్ట్స్ అంటే సర్జరీలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా పోతున్నాయి. 2 బ్రెస్ట్ రీటైన్ అవుతుంది. సో బ్రెస్ట్ రీటైన్ అవ్వడం వల్ల ఈ క్యాన్సర్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ మొత్తం పోయింది. దాంతోపాటుగా సోషల్ కాన్ఫిడెన్స్ అంటే అందంగా కనబడడం కానీ లేకపోతే బయటికి వెళ్ళగలడం కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. సో దానివల్ల కెరియర్లో ఆర్ వాటెవర్ వాళ్ళు చేయాల్సిన పనులు ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నారు. అండ్ ది బికమ్ మోర్ డిసిప్లిన్ అండ్ మోర్ సాటిస్ఫైడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు పాసిబుల్ అవుతున్నాయి. రైట్. ఒకప్పుడు కష్టం కానీ ఇప్పుడు పాసిబుల్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పూర్తిగా రొమ్ము తీసేయాల్సిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ఇటు సైడ్ మ్యాచ్ అయ్యేలాగా వేరే చోట నుంచి ఓకే టిష్యూ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కరెక్ట్. అందుకని ఆ బ్రెస్ట్ క్యాన్సర్స్లో డిటెక్షన్ పాసిబులే, ఎర్లీగా ట్రీట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే కాదు, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, ఎందుకంటే లేడీస్కి చాలా ఇంపార్టెంట్ కదా. రైట్. ఎస్టీమ్ తగ్గిపోతుంది చాలామందికి, బయటికి వెళ్ళరు, అవును, అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళరు, అవును, చుట్టాలు ఎవరిని కలవరు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 7-8 years బ్యాక్ ఒక టీచర్, ఆమె యోగా టీచర్, ఓకే, ఆవిడ వచ్చింది, లైక్ చిన్న నాడ్యూల్లో ఏదో ఉంది, ఓకే, ఒకసారి వచ్చి చూపించుకుంటే అయిపోతుంది కదా అని వచ్చాను. ఓకే. అదొక 1 centimeter చిన్న నిమ్మకాయ కన్నా చిన్న సైజ్ అనుకోండి, ఒక ద్రాక్ష పండు సైజు ఉంది, ఓకే, చిన్నది. సో దానికి తగ్గ టెస్టులు చేసాం. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్.
ఇది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఎందుకన్నా చెప్తా. ఓకే ఓకే. సర్జరీ చేసాం, చిన్న సర్జరీ, చాలా చిన్న సర్జరీ, ఎందుకంటే అది ఉన్నదే చిన్నది. ఆ తర్వాత దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ ఇచ్చాం, వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్. ఆమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, అప్పుడు లేదు. ఓకే. ఈ 10 ఏళ్ల క్రితం లేదు, ఇప్పుడు కాలక్రమేణా వచ్చింది. ఓకే. ఆమె మొన్న వచ్చినప్పుడు కూడా నాకు ఈ బీపీ షుగర్ ఎక్కువ ఇబ్బంది, ఇది అసలు ఇబ్బందే లేదు. ఓకే. ఎందుకంటే ఎర్లీగా డయాగ్నోస్ అయిపోయింది. రైట్. ఐఎమ్ వెరీ హ్యాపీ నో అంటది. గాట్ ఇట్. ఇది ఒక సినారియో. ఓకే. ఇంకొక సినారియో ఏంటంటే ఇంకొక పేషెంట్, ఒక డాక్టర్ వాళ్ళ పిని. ఈ డాక్టర్ కూడా ఫీమేల్ డాక్టరే. ఓకే. షీఈ్ ఆల్సో ఏ సర్జన్ జూనియర్. ఓకే. ఆవిడ ఒక హాస్పిటల్లో కాలేజ్లో ప్రిన్సిపల్, గుడ్ ఫ్యామిలీ, ఐ మీన్ ఆబ్వియస్లీ చదువుకున్నారు, అన్నీ ఉన్నాయి. ఇలాగే ఒక లంప్ వచ్చింది ఆవిడకి కూడా. ఓకే. నొప్పి లేదు, మరి న్యాచురల్లీ తగ్గిపోవాలి కదా. ఒక 2 years షీ జస్ట్ తెలుసు, ఓకే, ఉందని తెలుసు, ఎట్లాగో నొప్పి లేదు, నాకైతే ఇబ్బంది లేదు, రేపు చూపించుకుందాం, ఎల్లుండి చూపించుకుందాం, అసలు చూపించుకుందాం వద్దా, అది తగ్గిపోతుందిలే అనే ఒక 4 పారామీటర్స్లో నా దగ్గరకు వచ్చేసే టైంకి ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ సైజు, కొంచెం బ్లీడ్ అవుతుంది, ఆమె చాలా ఇబ్బందికరంగా వచ్చింది. అండ్ అప్పటికి అది వేరే భాగాలు అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఇందాక ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఎందుకన్నానంటే, క్యాన్సర్ డయాగ్నోసిస్ అన్ఫార్చునేట్ అనుకుంటే అది ఎర్లీగా ఐడెంటిఫై అయితే మనంత అదృష్టవంతులు లేరు. ఓకే. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అంటే ఆ సామెత ఇక్కడ కరెక్ట్. జాగ్రత్త. రైట్ రైట్. సార్, నేను థైరాయిడ్ క్యాన్సర్ గురించి చాలా దగ్గరలో విన్నాను. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి, హౌ టు ట్రీట్? జనరల్గా థైరాయిడ్ అనేది ఇక్కడ మనకి అందరికీ నెక్లో ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. సో అది థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాంట్లో నాడ్యూల్స్ అనేవి, ఇప్పుడు కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ ఏరియాస్లో ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఏరియాస్లో ఐరన్ తీసుకోవాల్సిన మోతాదులో తీసుకోకపోతే వాళ్ళకి ఇది ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దాన్ని నాడ్యులర్ గైటర్స్ అంటాం. ఓకే. అంటే థైరాయిడ్ ఉబ్బుతుంది, కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాటిల్లో కొంతమందిలో ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు కొన్ని క్యాన్సర్స్, అంటే థైరాయిడ్ క్యాన్సర్స్ ఉండే అవకాశం ఎక్కువ. బట్ థైరాయిడ్ క్యాన్సర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాటికి ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. ప్రోగ్నోసిస్ అంటే అది ఒక పేషెంట్కి ప్రాణహాని కలిగిస్తుందా లేదా ఓకే అనే దాంట్లో అవి ట్రీట్మెంట్ తోటి చాలా ఎఫెక్టివ్గా రెస్పాండ్ అవుతాయి. దే కెనాట్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లైఫ్ ఇంపాక్ట్ చేసే స్థాయి చాలా తక్కువ ఉంటుంది. 100% కాదు, అట్లీస్ట్ 80-85%. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇందులో ఛాలెంజ్ ఏంటి అంటే, థైరాయిడ్ పెరగడం అనేది క్యాన్సర్కి సూచన, కానీ ప్రతిదీ క్యాన్సర్ కాదు. దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకే. దాని లోపల అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు థైరాయిడ్ నాకు పెరిగిందా లేదా, ఆర్ ఇంకెవరికన్నా పెరిగిందా లేదా అని ఇంట్లో ఎలా చెక్ చేసుకుంటారంటే, ఇక్కడ ఏదైనా ఫస్ట్ విజిబుల్గా నెక్లో లంప్ కనిపిస్తూ ఉంటుంది, అది ఒకటి. నెక్లో లంప్ కనిపించిన తర్వాత, ఆర్ కనిపిస్తుంది, అద్దంలో చూసుకుంటున్నప్పుడు కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని లేకపోతే ఒక గుట్టకేయాలి. ఓకే. గుట్టకేసినప్పుడు ఈ గడ్డం మూమెంట్ ఉందనుకోండి, ఓకే, అది థైరాయిడ్ పెరిగిందని అర్థం. హ్యాపీగా ఇంట్లో ఉండేది ఒకసారి చూసుకోవచ్చు. అలా పెరిగితే సర్జన్ని కలిస్తే వాళ్ళు ఒక సూది పరీక్ష చేస్తారు. ఓకే. ఆ సూది పరీక్ష చేసిన దాంట్లో మనకి అది క్యాన్సరా కాదా ఏంటి ఇట్లాంటివి తెలుస్తాయి. దానికి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్ అవుతుంది. ఒకటి. రెండు, ఇప్పుడు ఈ థైరాయిడ్కి కూడా రోబోటిక్ సర్జరీ చేస్తాం. సో వాళ్ళకి ఇక్కడ స్కార్ రాదు, ఓకే, ఇక్కడ కనబడదు, ఓకే, కింద నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తాం. సో వన్ ఆఫ్ ద మేజర్, ఇంకోటి నేను చదివిన దాంట్లో కానీ చూసిన దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి మేజర్ కదా. అవును. సో దాని గురించి చెప్పండి సార్, లైక్ హౌ టు ఎలా వస్తుంది, లైక్ ఫీమేల్స్లో గర్భసంచి ఉంటుంది. గర్భసంచి అంటే యుట్రస్ అంటాం. అవును. సో ఓవరీస్ అనేవి ఉంటాయి. సో ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా యుట్రస్లోకి అటాచ్ అయ్యి ఉంటాయి. అవును. ఆ యుట్రస్ అనేది దానికి ఎంట్రన్స్ ఉంటుంది, దాన్ని సర్విక్స్ అంటాం. ఓకే. సో ఫీమేల్స్లో వచ్చే 3 క్యాన్సర్స్లో ఒకటి ఓవరీస్ నుంచి రావడం, ఓకే, దాన్ని ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. ఓకే. అది మోస్ట్ కామన్, చాలామందిలో కామన్. ఓకే. ఇది పెద్ద వయసులో రావడము. ఓకే. అండ్ జనరల్గా వాళ్ళకి ఓవరీలో సిస్ట్లు వచ్చినాయి అంటాం. అవును, విన్నాను. సో ఆ ఓవరీలో సిస్ట్లు అనేవి పెద్ద వయసులో వచ్చినాయి, ఒకటే సిస్ట్ పెద్దగా సైజ్ పెరిగిపోతుంది అన్నప్పుడు అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓకే. అది ఓవరీ క్యాన్సర్ ఫస్ట్. రెండోది ఎండోమెట్రియం లోపల. ఈ ఎండోమెట్రియం లోపల ఒక పొర ఉంటుంది, ఎండోమెట్రియం అని, యుట్రస్ లోపల.
సో ఆ ఎండోమెట్రియంకి వచ్చే క్యాన్సర్ ఎండోమెట్రియం క్యాన్సర్ అంటాం. ఓకే. ఈ యుట్రస్కి గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉందో ఎంట్రన్స్, దాని సర్విక్స్, దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఓకే. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది చాలా సందర్భాలలో ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఓకే. ఆ ఇన్ఫెక్షన్ పేరు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఓకే. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? జనరల్గా సెక్షువల్ కాంటాక్ట్, ఓకే, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడము, దీర్ఘకాలికంగా ఈ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఓకే క్యాన్సర్గా మారుతుంది సర్వైకల్ క్యాన్సర్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్ వల్ల అంటే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది కదా ఓకే ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంది అన్నప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో దానికే ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపితే క్యాన్సర్ అయిపోదు కదా. అయిపోతుంది. అందుకనే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి వ్యాక్సిన్ కూడా ఉంది. ఓకే. గార్డసిల్ అని ఉంటుంది, సర్వారిక్స్ అని ఉంటుంది. ఓకే. అందులో ఉండే స్ట్రెయిన్స్, ఎన్ని స్ట్రెయిన్స్ని టార్గెట్ చేస్తుందన్న దానికి వ్యాక్సిన్ ఉంది. సో ఆ వ్యాక్సిన్ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇదే హెచ్పివి వైరస్ మగాళ్ళల్లో పెన్నిస్ క్యాన్సర్ కారణం. దట్స్ రీజన్ పెనిస్కి క్యాన్సర్ కూడా. సో మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈ ఎర్లీ మెనార్కి ముందు జనరల్గా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఓకే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సే తక్కువ. ఆ ఇన్ఫెక్షన్ రాలేదు కాబట్టి క్యాన్సర్ కూడా రాదని. ఓకే. అంటే ఏ ఏజ్ గ్రూప్ లైక్ ఆఫ్టర్ 25 or 30 లైక్ 9 to 13 ఈజ్ ద బెస్ట్ ఏజ్. 9 to 13 అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు. అండ్ అలా చాలా సింపుల్ ఇంజెక్షన్, ఒక 2 షాట్లు తీసుకుంటే అయిపోతుంది. పెద్ద సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. ఓకే. అందుకని హెచ్పివి వైరస్కి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, తీసుకోవాలి, మగ ఆడ సంబంధం లేకుండా. రైట్ రైట్ అందరికి. ఎందుకంటే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అట్లే నాట్ స్పెసిఫికలీ సెక్షువల్ మల్టిపుల్ అని కాదు, కానీ రావచ్చు అలా అయినా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది జనరల్గా. రైట్ రైట్. సో అది వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, అది క్యాన్సర్గా మారే అవకాశం ఉందని డెఫినెట్గా తెలుసు కాబట్టి రైట్. అది లేదు, మనం ఆ వ్యాక్సిన్ తీసుకోలేదు ఆర్ మనకు కుదరలేదు అన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. అందులో 2 రకాల టెస్ట్. ఒకటి మేము కాల్పోస్కోపీ అని చేస్తాం, అంటే రకరకాల వైట్ డిశ్చార్జ్ అని వస్తారు, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుందని వస్తారు. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందేమో అని చెక్ చేయడం ఒక పద్ధతి. ఓకే. ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఫీమేల్స్ పీరియడ్స్ టైంలో బ్లడ్ ఉంటుంది కదా, అంటే ఆ ప్యాడ్ మీద బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్ని టెస్ట్ చేసి కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్పచ్చు. సో ఎలాగోలాగా ఉందా లేదా తెలుసుకుంటే ఏంటి ఉపయోగం అంటే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. రైట్. పోనీ ఇవన్నీ కాదు, క్యాన్సర్ వచ్చింది, ఓకే, వచ్చినా కూడా దాని ట్రీట్మెంట్ ఉంది. వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లో సర్జరీ చేస్తే ఇంకేం అక్కర్లేదు. ఓకే. గర్భసంచి తీసేయడం అది నార్మల్ రొటీన్ సర్జరీ లాగా ఉంటుంది. క్యాన్సర్ సర్జరీలు అన్నీ కొంచెం మేజర్ సర్జరీస్లా ఉంటాయి. అదే. స్టేజ్ పెరిగితే కీమో రేడియేషన్ కూడా ఇస్తాం. అదేనండి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎంత వచ్చినా కూడా స్టేజ్ 1, 2, 3 ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్లో జనరలీ 5 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. సార్ హౌ అబౌట్ ప్రాస్టేట్ క్యాన్సర్? ప్రాస్టేట్ క్యాన్సర్స్లో లైక్ ఎలాంటి టైప్స్ ఉంటాయి? లైక్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది జనరలీ అంటే లైక్ మేల్స్లో వచ్చే క్యాన్సర్. జనరల్గా ఏజ్ పెరిగే కొద్ది అంటే 70, 65 ఈ ప్యాటర్న్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్ వస్తాం. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో యూరిన్ అనేది సరిగ్గా రాదు కొంతమంది. ఆ యూరిన్ రాకపోవడానికి కారణం ప్రాస్టేట్ పెరగడం, వయసు రీత్యా ప్రాస్టేట్ పెరగడం. దాన్నే బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ. ఓకే. సో ఆ బీపీహెచ్ ఉండే వాళ్ళకి ఆర్ ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ప్రజెంటేషన్ సిమిలర్గా ఉంటుంది. రైట్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ప్రాస్టేట్ క్యాన్సర్స్లో, ఒకటి ఇవి ఐ మీన్ లైక్ పెద్ద వయసులో వస్తాయి. 2 దీనికి ఉండే గుణం ఏంటంటే ఇది బోన్స్కి పాకే అవకాశం చాలా ఎక్కువ. ఓకే. 3 దే రెస్పాండ్ టు ట్రీట్మెంట్ వెరీ వెల్. ఓకే. అందుకనే ఎర్లీ స్టేజ్లో ఉండేటప్పుడు రోబోటిక్ ప్రాస్టెక్టమీ అని చేస్తాం. అది కుదరలేదా కీమో రేడియేషన్ ఇస్తాం, తగ్గిపోతుంది. ఓకే. లేదు వేరే భాగాలకి స్ప్రెడ్ అయింది అన్నప్పుడు మందులకి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది బాగా పెద్ద వయసులో వస్తుంది కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మాకు ఆ టైంకి. రైట్. 75 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి అబ్సల్యూట్లీ అవును, నువ్వు ఆయన పరిగెత్తకర్లా, అవును, ఆయన కింద పడకపోతే చాలు. అవును అవును, అంతే కదా పాయింట్. సో జనరలీ దట్ ఈస్ అ గుడ్ ప్రోగ్నోస్టిక్ ప్యాటర్న్లో ఉంటుంది. రైట్. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఐడెంటిఫై చేయడానికి సిమ్టమ్స్ చాలా ఉండవే. రైట్. అసలు సిమ్టమ్సే ఉండవు. రైట్. అందుకనే
వయసు పెరిగే కొద్దీ మనం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటాం, అంటే పిఎస్ఏ బ్లడ్ టెస్ట్. ఆ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అప్పుడు దీన్ని వచ్చిందా రాలేదా, ఉందా లేదా అనే అవకాశాన్ని ఐడెంటిఫై చేసినట్టు అవుతుంది. అందుకని కొంచెం వయసు పెద్దగా అయిన వాళ్ళు, అంటే లైక్ 50+ ఉన్నవాళ్ళు, ఇఫ్ ద చెక్ ఇట్ పిఎస్ఏ ఎవరైనా డాక్టర్ రాయడం వల్ల, లేకపోతే వీళ్ళు వాలంటరీగా వెళ్ళి చెక్ చేసుకుందామనో అన్న చెక్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏజ్లో ఏ టెస్టులు చేయాలనుకున్నాం రైట్, అలా ఒక సెట్ ఉందనుకోండి, ఆ సెట్లో వెళ్ళడం, చేయించుకోవడం, వచ్చేయడం అయిపోయింది. అది బెటర్ కదా, దట్ ఈస్ మోర్ బెటర్ కదా. రైట్, అది తెలియకే పలానా ఒకటి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఎక్స్ రాయడం, వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు వై రాయడం, ఇవన్నీ వీటికన్నా ఒక బ్రాకెట్ పెట్టుకొని, ఒక టెంప్లెట్ పెట్టుకొని 30 yearsకి ఇది, 40 yearsకి ఇది, 50 yearsకి ఇది అని ఒక టెస్ట్ చేసుకుంటే అసలు ఆ సొల్యూషన్ ఉంటుంది. అది ఎంత వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటుంది, ప్లస్ ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది, చేసుకోవడం ఈజీగా ఉంటుంది, పెయిన్ ఉండదు, లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈజియెస్ట్ ఏంటి అంటే లైక్ ఉండేవి 3 సిమ్టమ్లు. ఆ 3 సిమ్టమ్స్ చుట్టూరుతోనే కథ అంతా జరగాలి. ఓకే, ఒకటి ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, వాటిలో పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఓకే, ఓవరీలో సిస్ట్ వచ్చింది, అది పెరుగుతూ ఉంటుంది సైజు, అంటే లైక్ వాళ్ళకి కూడా తెలియదు కదా. జనరల్గా ఎలా తెలుస్తుంది అంటే సడన్గా పొట్ట వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. కొంతమంది వెయిట్ పెరుగుతారు, తగ్గరు. ఓకే, జనరల్గా చాలా వరకు క్యాన్సర్స్లో వెయిట్ తగ్గిపోతారు. ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ ఏంటంటే ఆ సిస్టే బరువు పెరిగిపోతుంటుంది. సో వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది, నీరు చేరినట్టు అనిపిస్తుంది. కొంతమందికి పాదాల వాపులు వస్తూ ఉంటాయి, ఆ పాదాల వాపులు ఇలా నొక్కితే వచ్చిన గుంట కూడా పడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ రిపీటెడ్గా యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే వెంటనే మాటికి యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి సిమ్టమ్స్లో వాళ్ళకి ఆ ఓవరీలో ఉన్న సిస్ట్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఓకే, సిస్ట్ అనేది బయటపడిన తర్వాత అది క్యాన్సరా కాదో తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ వయసు పెరిగే కొద్ది. రైట్, ఇది ఫస్ట్ ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్, ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ, ఇప్పుడు చాలామంది ఫీమేల్స్కి ఏంటి మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటాం. అంటే ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ ఎ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే 12 years 13 years ఆ టైంకి పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతాం. సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి. ఆ పీరియడ్స్ వస్తున్న కాలంలో మాత్రమే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వగలరు, పిల్లల్ని కనగలరు. పీరియడ్స్ 13 yearsకి ముందు కానీ లేకపోతే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కానీ షీ కెనాట్ బికమ్ ఏ మదర్, ప్రెగ్నెంట్ అవ్వలేరు. సో ఆ పీరియడ్స్ టైంలోనే దాన్ని రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోతాయో దాన్ని మనం మెనోపాజ్ అంటాం. ఓకే, సో మెనోపాజ్ అయిపోయిన తర్వాత టెక్నికల్లీ బ్లీడింగ్ రాకూడదు. ఓకే, మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా స్పాటింగ్ వస్తుంది లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫర్ బోత్ ది క్యాన్సర్స్. ఎండోమెట్రియల్ క్యాన్సర్. అవునా, వాళ్ళకి టెస్ట్ ఏంటండి మరి? వాళ్ళు ఒకసారి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చేయించుకోవాలి, ప్రిఫరబుల్లీ ఎ సెంటర్ వేర్ దట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. ఓకే, అండ్ చాలామంది అవాయిడ్ చేస్తారు, అది పట్టించుకోరు. మెనోపాజ్కి ముందు బ్లీడింగ్ అయింది కామన్, ఓకే, వాడికాలి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, డిఫరెంట్ డియూబీ అంటాం, ఓకే. కానీ పీరియడ్స్ అంటూ ఆగిపోయినాయి, ఇంకా రావట్లేదు, కానీ సడన్గా ఏదో స్పాటింగ్ ఒక చొక్కలా చూశాను, అనుకోకుండా చూశాను, దట్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. ఎందుకంటే క్యాన్సర్కి అదే ఫస్ట్ సిమ్టమ్. అండ్ ఇట్లాంటి సిమ్టమ్ వచ్చిన వాళ్ళు 90% మంది క్యాన్సర్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా పీరియడ్స్ ఒక 5 to 7 days మధ్యలో అవును ఉంటుంది. ఆ తర్వాత ఒక 1-2 days వాళ్ళకి ఏదైనా వాళ్ళకి పర్లేదు, వీళ్ళకి ఆగిపోయినాయి కదా ఆల్రెడీ. దే హ్యావ్ మెనోపాజ్, అంటే 45 ఏళ్ళలో 55 ఏళ్ళకో ఆగిపోయినాయి, ఇంకా అసలు పీరియడ్స్ రాట్లా. ఆ రాని ఫేజ్లో రక్తం కనిపించింది, దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. రైట్, అది ఫస్ట్ సిమ్టమ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి. బట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అడ్వాంటేజ్ ఏంటి, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే నథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేస్తాం. ఓకే, వీళ్ళకి రోబోటిక్ సర్జరీలో ఆ గర్భసంచిని తీసేయాలి, ఆ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ జనరల్గా వీళ్ళు ఈ పేషెంట్స్కి ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఒబీస్, బాగా ఉంటారు. ఓకే, వీళ్ళకి కోతలు పెట్టడాలు అవి అతుక్కుపోవడాలు ఇవన్నీ ఉండవు. ఓకే, రోబోటిక్ సర్జరీ చేస్తున్నప్పుడు చిన్న హోల్స్ వేసి చేస్తాం. ఓకే, ఈ చిన్న హోల్స్ వేసి చేయడంలో ప్లస్ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. సో ఏవైతే ఎఫెక్టెడ్ లింఫ్ నోడ్స్ ఉంటాయో వాటిని మాత్రమే తీయడం. ఓకే, సో జనరలీ అంత 50 ఏళ్ళు దాటిన బరువున్న ఫీమేల్ సర్జరీ అయిపోయిన తర్వాత పరిగెడుతుంది రెండో రోజే. ఈరోజు సర్జరీ చేస్తే రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, ఇంటికి వెళ్ళి వాళ్ళ కూర వాళ్ళు వండుకుంటారు, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు శుభ్రంగా చేస్తారు,
ఇంకా చెప్పాలంటే సారీ, ఒక డాక్టర్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్, తెలిసిన డాక్టరు, వాళ్ళ అత్తగారు. ఓకే. వాళ్ళ అత్తగారు ఇదే ప్రాబ్లము వచ్చారు. షీఈ్ ఆల్సో ఏ గైనకాలజిస్ట్. ఓకే. ఎవరో ఏ డాక్టర్ ఎవరైతే, సో వాళ్ళ అత్తగారే కాబట్టి ఇది క్యాన్సరే, సర్జరీ చేయాలి. ఆవిడ చెప్పిన ప్యాటర్న్ ఏంటి, ఒకరోజు చెప్పింది ఒక మండే రోజు చెయ్యాలి. సో మండే రోజే మంచి రోజు నాకు సర్జరీ చేయించుకోవడానికి. ఓకే. సండే గిండే ఇప్పుడు ఏం కుదరదు. కానీ వెడ్నెస్డే వినాయక చవితి. ఓకే. వచ్చే వెడ్నెస్డే వినాయక చవితి. అర్థమైంది. ఆ రోజు నేను కింద మాత్రమే కూర్చోవాలి, పూజ మాత్రమే చేయాలి. చాలా మళ్ళీ కుర్చీలో కూర్చోను, లేదా ఇలా సర్జరీ చేయించుకోను. ఓకే, మరి సర్జరీ చేయించుకోనంటే మరి పండగ అయిపోయినాక చేయించుకుంటారా? పండగ అయిపోయిన తర్వాత 20 రోజుల వరకు ముహూర్తాలు లేవు. ఓకే. సో మరి ఎప్పుడు అలా ఉన్నప్పుడు మరి సర్జరీ చేయాలి, ఏదో ఒకటి ఒప్పించాలి. వాళ్ళ కూతురు డాక్టరే, అంత ఒప్పించాం. మండే రోజు సర్జరీ చేసాం. ఆ రోజు మా అదృష్టం 10 గంటలకు ముహూర్తం అనుకుంటే సర్జరీ 3 గంటలకు అయింది. అంటే కేసు డిలే అయింది. ఫస్ట్ కేసు డిలే అయ్యి సెకండ్ షీ యాక్సెప్టెడ్ ఇట్, సర్జరీ చేసాం. ట్యూస్డే రోజు రాత్రి 10:30కో 11 గంటకో ఇంటికి పంపించాం. ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. బికాస్ షీ వాస్ డూయింగ్ వెరీ వెల్. షీ వాస్ వాకింగ్, నార్మల్గా మోషన్ పాస్ చేశారు, నార్మల్గా యూరిన్ పాస్ చేశారు, అన్నం తిన్నారు, పెరుగన్నం తిన్నారు, అంతా. ట్యూస్డే రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు. నాకు ఆ బ్యూటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఎక్కడ కనిపించిందంటే, వెడ్నెస్డే రోజు ఆవిడకి అప్పటికే 71 years. ఓకే. ఆమె వెయిట్ ఒక రఫ్లీ అబౌట్ 110 kgs. 110 kgs. ఆవిడ ప్యూర్గా పూజ చేసుకొని కింద కూర్చొని చక్కగా పూజ చేసుకుని ఆవిడ లెగుస్తారు, అదర్వైజ్ యాక్టివ్. రైట్. కింద కూర్చుంది, పూజ చేసుకుంది, అసలు నాకు సర్జరీ అయినట్టే లేదు అని చెప్పి ఆ ఫోటోలు ప్రసాదం ఇంటికి పంపించింది. అప్పుడు అసలు మ్యాజిక్ ఆఫ్ గాడా, మ్యాజిక్ ఆఫ్ రోబోటిక్ సర్జరీగా, లేకపోతే నిజంగానే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రైట్ అన్నట్టు ఉంటుంది. రైట్. వాళ్ళకి వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత. రైట్. ఎర్లీ డిటెక్షన్, రైట్ ట్రీట్మెంట్, రైట్, హ్యాపీ లైఫ్. వండర్ఫుల్. సో ఇంకోటి వెరీ కామన్, చాలామంది యాక్టర్స్లో కూడా లైక్ ఇర్ఫాన్ ఖాన్ కానీ లేకపోతే ఇంకో చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా బ్లడ్ క్యాన్సర్స్తో చాలా బాధపడిన ఉన్నారు. అసలు వన్ ఆఫ్ ద రీజన్ రావడానికి గల కారణం ఏంటి? హౌ యూ ట్రీట్? జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్లో ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ల్యూకేమియాస్ అంటాం, లింఫోమాస్ అంటాం. లుకేమియా, లింఫోమాస్ అంటాం. ఓకే. లింఫోమాస్ అంటే లింఫ్ నోడ్స్కి వచ్చేది. ఓకే. లుకేమియా అంటే బ్లడ్లో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఓకే. సో వాటికి వచ్చే క్యాన్సర్స్ని జనరల్గా మనం లుకేమియాస్ అంటాం. ఓకే. సో దాంట్లో ఈ తెల్ల రక్త కణాల్లో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ. ఓకే. అంటే వాటి క్వాలిటీస్ ఏఎంఎల్ అని, ఏఎల్ఎల్ అని. ఓకే. అంటే మోనోసైటిక్ లుకేమియా, అదొక రకమైన తెల్ల రక్త కణం. ఓకే. ఎక్యూట్ ల్యూకోసైటిక్ లుకేమియా అంటే తెల్ల రక్త కణాల్లో ఇంకో రకం. వీటికి ఈ తెల్ల రక్త కణాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవే జనరల్గా మన బాడీలో పోలీస్ మ్యాన్. అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని పోరాడేవి తెల్ల రక్త కణాలు. ఓకే. బ్లడ్లో. ఓకే. అర్థం. సో వాటికి వచ్చే క్యాన్సర్ వల్ల ఏమవుతుంది, వాటికి వచ్చే క్యాన్సర్లలో జనరల్గా స్ప్లీనోమాగ్లియా అంటాం. అంటే అవి ఎక్కడి నుంచి అయితే నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది. సో పోలీసు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మొత్తం బాడీ అంతా. సో మిగిలిన ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటి ఇంపార్టెంట్, ఇట్లా వీటి వచ్చినప్పుడు దాని డయాగ్నోసిస్ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. కానీ అది ఐడెంటిఫై అయితే ట్రీట్మెంట్కి పాసిబిలిటీస్. ఐడెంటిఫై చేయడం కష్టం అంటారా? ఐడెంటిఫై చేయడం కష్టం, ఎందుకంటే బ్లడ్ టెస్ట్, దాని తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ టెస్టులు చేస్తే కానీ అది ఏ రకం అనేది తెలియదు. ఆ రకం అనేది ఎందుకు తెలుసుకోవాలి? ఆ రకం ఏంటో తెలిస్తేనే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలం. లేకపోతే చీకట్లో బాణం వేస్తాం. సో వీ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఏఎంఎల్లో ఏ టైపు, ఏఎల్ఎల్లో ఏ టైపు, అది తెలుసుకున్నప్పుడు మందులు చాలా వరకు ప్రిడామినెంట్లీ మందులు ట్రీట్మెంటే ఉంటుంది. దీనికి రావడానికి కారణం జనరల్గా జీన్స్ అండి, జెనెటిక్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. జెనెటిక్స్ ఎక్కువ ఉంటుందా? పర్సంటేజ్ ఆఫ్ జెనెటిక్స్ అంటే అందరికీ దొరకకపోవచ్చు. మనం టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ పలానా జీన్ కారణం అని తెలియకపోవచ్చు. ఓకే. బట్ మోర్ ఆఫ్ జెనెటికల్ కాజెస్ ఎక్కువ ఉంటాయి. అవునా? జెనెటికల్ కాజెస్, రేడియేషన్, చిన్నప్పుడు చైల్డ్హుడ్ రేడియేషన్స్ ఇట్లాంటివి కొంతమందిలో ఉంటాయి. అలా కాకపోతే దానికి బోన్ మ్యారో బయాప్సీ టెస్ట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి దానికి మందులు ఇస్తే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈవెన్ లింఫోమాస్ కూడా అంతే. ఓకే. లింఫోమాస్ కూడా ఎఫెక్టివ్ కీమోథెరపీ ఆప్షన్స్ ఉంటాయి. చాలా వరకు చాలా బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అవి ఆ లింఫోమాస్ అనేవి బ్లడ్లోనూ రావచ్చు. ఓకే. నాకు పెద్ద పేగుల్లో కూడా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టమక్లో కూడా వస్తాయి లింఫోమాస్. ఓకే. స్టమక్ క్యాన్సర్లో ఒక రకం లింఫోమాలే.
యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, స్టమక్ క్యాన్సర్స్ అనేది ఈ మధ్య ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది. అంటే ఇప్పుడు స్టమక్ క్యాన్సర్స్ జనరల్గా ఈ అన్నవాహిక అంటాం, ఆ అన్నవాహిక అనేది స్టమక్లోకి ఎంటర్ అవ్వదు. అవును. సో స్టమక్ క్యాన్సర్స్ రావడానికి ఇంట్రెస్టింగ్గా ఒక ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే ఒక ఇన్ఫెక్షన్. ఓకే. దాన్ని హెలికోబాక్టర్ పైలోరీ అంటాం. హెలికోబాక్టర్ పైలోరీ. ఓకే. జనరల్గా కడుపులో ఏముంటుంది, యాసిడ్ ఉంటుంది. అవును. యాసిడ్లో ఏ ఆర్గనిజం అయినా చచ్చిపోవాలి. ఇప్పుడు సింపుల్గా కొంతమంది మన ఆల్కహాల్ మందు తీసుకునే వాళ్ళని అడగండి, ఓకే, కడుపులో ఏమైనా ఉంటే చచ్చిపోతే నేను ఆల్కహాల్ తీసుకుంటే చాలా జాగ్రత్త కాపాడుకుంటా అంటారు, రైట్? అవును. సో ఈ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జనరల్గా మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది. ఫుడ్ నుంచి అంటే కొంచెం హైజీన్ ఫుడ్ తీసుకోకపోవడం కానీ, ఓకే, క్రౌడీ ఏరియాస్, ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువ డెన్సిటీ ఉండే పాపులేషన్, ధారావిలాగా ఓకే, బాగా డెన్సిటీ ఉండే పాపులేషన్ ఏరియాస్లో, ఓకే, పూర్ వాటర్ కండిషన్స్, ఓకే, శానిటేషన్ సరిగ్గా లేకపోవడం, ఓకే, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇది మనకి ఫుడ్ ద్వారా జనరల్గా ఫీకో ఓరల్ రూట్ అంటాం. ఓకే. సో ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మన కడుపులోకి ఎంటర్ అవుతుంది ఈ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత జనరల్గా మరి కడుపులో యాసిడ్ ఉన్నప్పుడు ఏ బ్యాక్టీరియా చచ్చిపోవాలి. ఇదేం చేస్తుంది, దీని చుట్టూరుతో ఉన్న యాసిడ్ న్యూట్రలైజ్ చేసుకుంటుంది. దానికి ఆ గుణం ఇచ్చాడు దేవుడు. ఓకే. సో యాసిడ్లో బతికేస్తుంది. ఓకే. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 4 రకాలుగా ఉంటుంది. జనరల్గా కొంతమందికి వెంటనే సివియర్గా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అంటే సివియర్గా నేను ఏదో బయట తిన్నాను, కడుపు సివియర్గా మండిపోయింది నాకు, నేను ఒక 2 రోజులు మజ్జిగో లేకపోతే వాటర్ ఏదో తాగాను, తగ్గిపోయింది. ఇదొక ప్యాటర్న్. అందులో వాటర్ తాగడం, మజ్జిగ తాగడం, మందు వేసుకోవడం వల్ల కాదు. ఓకే. దానికి గుణమే 2-3 రోజులు ఉండడం, పోవడం. బట్ ఇన్ఫెక్షన్ ఉంది, సిమ్టమ్ తగ్గిపోయింది. ఇది ఒక ప్యాటర్న్. రెండవది ఏంటి, కొంతమందిలో ఆ ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్స్ వస్తాయి. ఓకే. అంటే కడుపులో ఆర్ డియోడినం అంటే చిన్న పేగు స్టార్టింగ్ పాయింట్. సో ఈ కడుపు చిన్న పేగు జంక్షన్ దగ్గర కానీ కడుపులో కానీ అల్సర్లు రావడం, పుండ్లు రావడం. ఈ పుండ్లు కాజ్ చేసేది ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఇది రెండో కేటగిరీ వాళ్ళు. ఓకే. మూడో కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు ఈ అల్సర్లు వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, జనరల్గా ఏదైనా తిన్నాడు అనుకోండి, స్టమక్లో అల్సర్ వస్తే తినడానికి భయపడతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏం తిన్నా కడుపులో మంట వస్తుంది, అందుకని వాళ్ళు సన్నగా అయిపోతారు, వెయిట్ తగ్గిపోతారు. అదే డియోడినం అంటే కడుపులో చిన్నపేగులో అల్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి తింటే కానీ తగ్గదు మంట, తినకపోతే మంట వస్తుంది, వాళ్ళు లావ్ అయిపోతారు. రైట్. బట్ తిండి అసోసియేషన్తో అంటే లైక్ ఏదైనా తింటే కడుపులో మండుతుంది, అది పైకి వస్తుంది, అంటే గుండెల్లో ఏదో మంటలాగా అనిపిస్తుంది, ఎక్కువగా తేపులు వస్తున్నాయి, ఆ టేస్ట్ బ్యాడ్గా ఉంటుంది, అప్పుడప్పుడు మోషన్ నల్లగా వస్తుంది, ఇట్లాంటివి ఉండేటప్పుడు వీళ్ళకి అల్సర్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే. అండ్ ఇది సెకండ్ ప్యాటర్న్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. మూడోది ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏం కాజ్ చేయదు, ఓకే, అలా ఉంటుంది అంతే లోపల. ఓకే. ఉండి 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 మొత్తం స్టమక్ని ఒక పుండులా తయారు చేస్తుంది. ఓకే. సో ఈ మూడిట్లోనూ ఈ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉండడం, అంటే ఎక్కువ కాలం ఉండడం వల్ల కడుపులో క్యాన్సర్ వస్తుంది. అందుకనే మనం అల్సర్ వచ్చిన పేషెంట్కి ప్రతి ఒక్కరికి బయాప్సీ చేస్తాం, ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి హెచ్ పైలోరీ ఉందో లేదో అని చెక్ చేసుకున్నారనుకోండి, ఓకే, అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక 2 వారాలు ట్రీట్మెంట్ వాడితే పోయింది ఇన్ఫెక్షన్. అల్సర్స్ ట్రీట్ అవుతాయండి? ట్రీట్ అవుతాయి, ఉన్నాయి. అవునా? అల్సర్కి కారణమే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కనుక ట్రీట్ అయితే అల్సర్ ట్రీట్ అయిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ని తెలియకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉండడం వల్ల ఓకే క్యాన్సర్గా మారుతుంది. అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఇది ఒక్కటే కాదు, ఇవి కాకుండా స్మోకింగ్, ఆల్కహాలిజము, రైట్, ఇట్లాంటివి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒబిసిటీ. సర్ప్రైజింగ్లీ ఈ అన్నవాహిక అంటే ఈసోఫాగస్ ఈసోఫాగస్ ఈ స్టమక్ జంక్షన్ దగ్గర మీట్ అయ్యేదాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. ఇక్కడ క్యాన్సర్ రావడానికి సర్ప్రైజింగ్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబెసిటీ. ఓకే. ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడం. అది ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఈసోఫాగస్ నుంచి స్టమక్కి, ఈ పైపు నుంచి ఈ స్టమక్లోకి ఫుడ్ వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ మళ్ళీ పైకి రాకూడదు. ఓకే. ఆ జీ జంక్షన్ దగ్గర అది క్లోజ్ చేసేయాలి. ఓకే. ఫుడ్ పైకి పోనీయకుండా. ఓకే. సో ఎప్పుడైతే మన అబ్డామినల్ డిస్టెన్షన్ అబ్డామినల్ ఇది పెరుగుతుందో, పెరిగినప్పుడు దీనికి ఇది కన్స్ట్రిక్షన్, ఇది రిలాక్స్ అయ్యే గుణం కోల్పోతూ ఉంటుంది. సో కోల్పోయినప్పుడు ఏమవుతుంది, మెల్లి యాసిడ్ అంతా పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే. అప్పుడప్పుడు ఇక్కడ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఈ యాసిడ్. అక్కడ అది డ్యామేజ్ అవ్వడం వల్ల
అక్కడ బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. సార్ బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. అంటే మెల్లిగా చేంజ్లు అయ్యి ఓకే. దానివల్ల ఇక్కడ క్యాన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒబెసిటీ, లావు ఉండడమే. రైట్. సో ఒబెసిటీ అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటే 13 రకాల క్యాన్సర్లు డెఫినెట్గా తెచ్చుకోవచ్చు, అవి రావక్కర్లా. సీరియస్లీ ఒబెసిటీ ఇస్ నెంబర్ 1 కిల్లర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో నేను మందు తాగను బట్ నాకు లివర్ పాడైంది. ఎంతమంది ఫ్యాటీ లివర్ బ్యాచ్ ఉంటారు చూడండి. చాలా మంది ఉంటారు. అందులో మళ్ళీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కాళ్ళు అడిగే వాళ్ళందరూ. అవును. వీళ్ళందరికీ దాంట్లో చాలామందికి ఒబెసిటీ ఉంటుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ అస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. స్టమక్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, స్టమక్ అండ్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్లో లింక్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ లింక్ ఉంది. పెద్దపేక క్యాన్సర్కి డైరెక్ట్గా లింక్ ఉంది. అండ్ వీటన్నిటికన్నా ముందు హార్ట్కి లింక్ ఉంది. అండ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ యూరినరీ బ్లాడర్స్కి రిస్క్ ఉంటుంది. చాలా వరకు ఒబెసిటీ ఈజ్ రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్. మరి ఏం చేయాలి ఒబెసిటీ రాకుండా? ఓకే. ఒబెసిటీ సగం డైట్ సగం ఎక్సర్సైజ్. రైట్. కొంతమందికి పుట్టుకతోనే లావుగా ఉంటారు ఆర్ సంథింగ్ లైక్ దట్, అంటే వాళ్ళ పారామీటర్స్ బాగుంటాయి. రైట్. వాళ్ళు లావుగా ఉన్న బొద్దుకున్నట్లు లెక్క. అవును. రైట్. లావుగా ఉన్నట్టు కాదు. ఎవరైతే సడన్ ఆన్సెట్ అంటే ఇప్పుడు విపరీతమైన ఆల్కహాల్ వల్ల, లేకపోతే విపరీతమైన ఫుడ్ వల్ల, లేకపోతే టూ మచ్ ఆఫ్ జంక్. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు 45 years ఏజ్ గ్రూప్లోనే ఆర్ సంథింగ్ లైక్ యంగర్ పీపుల్లో కూడా ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే ఆ సింపుల్ టెంప్లెట్ అలా ఉంటుంది. స్ట్రెస్ కావాల్సినంత, కూర్చోవడం రోజంతా, నిద్ర లేనంత, అండ్ వీళ్ళతో ఫ్రీగా వచ్చేది ఏంటి? బరువు ఎంత అంటే ఉన్నదానికంటే ఎక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఒబేస్. రైట్. సో ఒబెసిటీ అనే ఒక్క దాన్ని కంట్రోల్ చేస్తే చాలా వరకు క్యాన్సర్స్ బెటర్గా కంట్రోల్ అవుతాయి. అండ్ ఆ స్టమక్ క్యాన్సర్స్ అంటే స్టమక్ కానీ ఈసోఫేజియల్ క్యాన్సర్స్లో కానీ సెకండ్ ప్రివెంటబుల్ ఏంటి? హెచ్పివి ఇన్ఫెక్షన్. ఓకే. కుదిరితే బయట తినకు. ఓకే. ఒకవేళ తిన్నావు, ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నావు అంటే వెంటనే ట్రీట్ చేసుకోవచ్చుగా. ఓకే. ఎందుకంటే ట్రీట్మెంట్ తోటి చాలా ఈజీ. హెచ్పివి ఇన్ఫెక్షన్ కనుక ట్రీట్ చేస్తే ఓకే చాలా వరకు స్టమక్ క్యాన్సర్ రాకుండా ఆపచ్చు. ఓకే. అంటే గ్యాస్ట్రైటిస్ అనేది ఈ మధ్య కామన్ దేవి. అంటే బయట ఇప్పుడు హాస్పిటల్స్లో వెళ్తే మెయిన్లీ మీకు ఇవే ఏది రాజర్పి, రాజర్డి, పిపిఎస్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. ఇవి కామన్ యూజ్ చేసేది కదా సార్. రాజర్ ఆఫ్ కోర్స్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అనేది, గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు వాపు. ఓకే. ఓకే. ఆ వాపు ఎందుకు వచ్చింది? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, స్ట్రెస్ వల్ల వచ్చిందా, తినదరకు వచ్చిందా, ఆర్ పడకపోవడం వల్ల వచ్చిందా? అండ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదే ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ ప్రతి డాక్టర్ సర్జన్ మీకు గ్యాస్ తన్నడం లేకపోతే లోపలికి వెళ్ళడం వల్ల మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇది వేసుకోండి ట్యాబ్లెట్ అని అంటారు కదా. అంత రెగ్యులర్గా ఏమంటారు అంటే ఇండికేషన్ ఉంటేనే కదా రాసేది ఎవరైనా. అంటే జనరల్లీ చాలా వరకు మా ఆటో మోడ్లో రాస్తారేమో, ఆటోమేటిక్ పైలట్ మోడ్లో. ఓకే. బట్ టెక్నికల్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రతిరోజు గ్యాస్ అదే తీసుకునే వాళ్ళకి అదే ఎక్కువ కాలం అంటే ఒక 1 year కంటిన్యూస్గా వాడారనుకోండి, వాళ్ళకి కూడా స్టమక్లో పాలిప్స్ వస్తాయి. ప్రతిరోజు తీసుకునే వాళ్ళకి ప్రతిరోజు ఈ గ్యాస్ ట్యాబ్లెట్ రోజు పరగడుపున వేసుకున్నారు. ఓకే. ఓ సంవత్సరం తర్వాత వాళ్ళకి ఎండోస్కోపీ చేస్తే వాళ్ళకి ఫండిక్ గ్రాండ్ పాలిప్స్ అని వస్తాయి. మితిమీరిన మందైన విషమేగా. కరెక్ట్. ఎంతకాలం వాడాలో అంతేకాలం వాడాలి. మరి అలా అయితే షుగర్ ట్యాబ్లెట్స్ ప్రతిరోజు వాడతారు. అవును, వాటికి ఆ సైడ్ ఎఫెక్ట్ లేదు, కానీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయిగా. అందుకనే కదా ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కూడా దే హ్యావ్ టు మేక్ చేంజెస్ టు దేర్ లైఫ్ స్టైల్. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్లే కదా షుగర్ పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు అంటున్నారు. సేమ్ గోస్ విత్ బీపీ. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, మరి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవి? సేమ్ అదే ఇంక్రీజ్డ్ సాల్ట్. బీపీ ట్యాబ్లెట్ వేసుకుని వెంటనే సిగరెట్ తాగుతారు. అర్థమైంది. అది బీపీ తగ్గడానికి, స్ట్రెస్ తగ్గడానికి. ట్యాబ్లెట్ బీపీ తగ్గడానికి, ఇదేమో స్ట్రెస్ తగ్గడానికి. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ మోస్ట్లీ కాన్షియస్ చాయిసెస్. రైట్. ఆ కాన్షియస్ చాయిసెస్ చేయడమే ఎవరికైనా మనుషులం కాబట్టి కష్టం. అవును. బట్ అది ఏదో ఒక దెబ్బ తగులుతుంది, కొంతమంది మారుతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, లైక్ ఆవిడ యోగా టీచరు ఐడెంటిఫై చేసింది అండ్ షీ ఈజ్ ఇన్ ఏ పర్స్పెక్టివ్ దట్ నేను యోగా చేస్తాను, నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటాను, సాత్విక ఆహారమే తీసుకుంటాను, అయినా నాకు ఎందుకు వచ్చిందని కృంగిపోవడం 5 నిమిషాల పని. అంతేగా. నాకు వచ్చింది, నేను దాన్ని అడ్రస్ చేశాను, బట్ నవ్ ఐఎమ్ క్యూర్డ్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ అదే సాత్విక ఆహారం తింటున్నాను, మళ్ళీ అదే యోగా చేస్తున్నాను, మళ్ళీ అదే హ్యాపీనెస్ ఉంది. ఈ విషయం నాకు చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు చాలామందికి క్యాన్సర్ అంటే
నాకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో. బట్ చాలామందికి తెలియంది ఏంటంటే క్యాన్సర్ అనగానే ఒక భయం, జబ్బు కన్నా భయమే ఎక్కువ మనిషిని ఇంపాక్ట్ చేస్తుందని నేను విన్నాను. అది ఎలా ఓవర్కమ్ చేయాలి? భయాన్నా క్యాన్సర్నా? భయాన్ని, క్యాన్సర్ని ఎలా ఓవర్కమ్ చేయలేం కదా మీరు. క్యాన్సర్ నార్మల్గా ఓవర్కమ్ చేయొచ్చు కానీ భయానికి ఓవర్కమ్ చేయడమే చాలా కష్టం. అదే అన్న, అంటే నా ఎందుకు అడిగానంటే క్వశ్చన్ రీజన్ ఉంది సార్. వచ్చింది అనగానే భయపడేదానికన్నా అసలు అది 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 ప్రాబ్లం కాదు అనేది ఒక మీరు ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది. ఇప్పుడు దాంట్లో మనకి ఏదన్నా ఒకటి భయం అనుకోండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటాం. నాకు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయం. రైట్. రేపు అనేది ఎందుకు భయం అంటే నాకు రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయం. అవును. సో అది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు రేపు పొద్దున్న నాకు ఫుడ్ గ్యారంటీ, నా కార్ గ్యారంటీ, లేకపోతే నాకు ఆఫీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు నేను వెళ్ళి అడవిలో బతికాను అనుకోండి. ఓకే. అడవిలో బతికినప్పుడు రేపు నా ఫుడ్ ఏంటి, రేపు నాకు షెల్టర్ ఏంటి, ఇవన్నీ తెలియనప్పుడు భయాలు. ఓకే. అదే నేను సొసైటీలోకి వచ్చి రేపొద్దున నాకు చేయడానికి ఉద్యోగం ఉంది, రేపొద్దున నాకు తిండి ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు రేపటి గురించి నేను భయపడను. అవును. సో భయం పోవాలంటే ఏంటి? అవేర్నెస్ రావాలి, తెలియాలి, రైట్, నిజం తెలియాలి. రైట్. సో ఇప్పుడు క్యాన్సర్ అనగానే చాలామంది అనే ప్యాటర్న్ ఎందుకు తెలుసు అసలు? నార్మల్ పబ్లిక్కి క్యాన్సర్ అనగానే అయిపోయిందని ఎందుకు తెలుస్తుంది? తెలియకే కదా. అండ్ దట్స్ హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ కదా. ఇంత అడ్వాన్సెస్ వస్తున్నాయని ఎలా తెలుస్తుంది? ఆర్ ఈ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? తెలుసుకుంటే. ఎప్పుడైతే అది నిజంగా తెలుసుకుంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, అసలు భయం అనేది ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెలియకే. ఇప్పుడు మీరు తెలిసేలా చేస్తున్నారు కాబట్టి భయం పోతుంది. లేదా నిజంగా తెలియాలండి అంటే న్యాచురల్ కదా. ఇప్పుడు తెలియనప్పుడే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు అంటే సింపుల్ లాజిక్, క్యాన్సర్ ఎలా ప్రజెంట్ అవుతుంది అనడానికి నొప్పి లేకపోతే సుఖం, కానీ నొప్పి లేని లంపే క్యాన్సర్ లక్షణం. ఆ నొప్పి ఉంటే నేను ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను కదా. ఆ నొప్పి లేకే 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసామంటే నొప్పి లేదు కాబట్టి, పోనీ 10 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసామంటే నొప్పి లేదు కాబట్టి. రైట్. సో మరి ఈ కీమోలని లేకపోతే ఈ రేడియేషన్ల వల్ల భయం అనేది చాలామందికి, ఇప్పుడు నాకు చాలా ఒక ఓపెన్ బుక్ అసలు నీకు ఎంత క్లారిటీ వచ్చిందంటే ఎవరికైనా చెప్తా 10 మందికి, అది ఏం లేదురా బాబు అని చెప్పి అంత క్లారిటీ వచ్చింది. ఈ కీమోలు రేడియేషన్ల వల్ల భయం అనేది ఒకటి క్రియేట్ అయ్యింది కదా, దాన్ని ఎలా తీస్తారు అసలు? అది కూడా అవేర్నెస్ ఏనా? అలా కాదు. అంటే బేసికల్లీ ఇప్పుడు మీకు బిర్యానీ నచ్చింది, ఓకే, అది నాకు నచ్చకపోవచ్చు. అవును. మీరు తిన్నంత నేను తినలేకపోవచ్చు. అవును. నాకు ఎప్పుడు తెలుస్తుంది నచ్చుద్దా లేదా అన్నది? నేను తింటే కానీ తెలియదు, నా పరిస్థితికి అక్కడికి వెళ్తే కానీ తెలియదు. రైట్. ఇన్ ద సేమ్ వే కీమోథెరపీ అన్నా లేకపోతే రేడియేషన్ అన్నా లేకపోతే సర్జరీ అన్నా ఈ ఒపీనియన్స్ అనేవి సొసైటీ నుంచో లేకపోతే నాకున్న కాన్షియస్నెస్ నుంచో నాకు వచ్చినవి. రైట్. వెళ్ళి మీ డాక్టర్తో అంటే వాళ్ళు ఎవరితో ఉన్న డాక్టర్తో డిస్కస్ చేస్తే అందులో 90% పోతాయి. రైట్. ఇప్పుడు నాకు కొంతమంది అడుగుతారు, సార్ రోబోటిక్ సర్జరీ చేస్తే వాయిస్ పోతుంది అంట కదా అని. చేసేది కింద పైన ఎందుకు పోద్ది? ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ థాట్స్ పర్స్పెక్టివ్స్లో వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అడిగిన కాంటెక్స్ట్ ఏంటి? రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ చేస్తే వాయిస్కి ఇబ్బంది. ఓకే. దే జనరలైజ్ ఇట్ యాజ్ రోబోటిక్ సర్జరీ. సో అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వాళ్ళకి తెలిసిన స్థాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళ డాక్టర్తో డిస్కషన్ చేస్తారో, ఇప్పుడు మా క్యాన్సర్ పేషెంట్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు వాళ్ళు మా టీం అందులో ఉన్న డాక్టర్లు అందరినీ కలుస్తారు, అందరూ తెలుస్తారు. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే. ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చేయచ్చు కీమో అంటే. ఓకే. సో అట్లాంటి అట్మాస్ఫియర్ జనరేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది? దే ఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్. అంటే నీకు ఈ ప్రాబ్లం వస్తుందని తెలుసు. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే నేను నీకు ఇంజెక్షన్ ఇస్తే నొప్పి వస్తుంది, ఇది పెద్ద ఇంజెక్షన్ పెద్ద నొప్పి, కానీ తట్టుకోవడానికి నేను ఉన్నాను, నేను హెల్ప్ చేస్తాను. రైట్. దాంట్లో డబ్బులు ఉంటాయి, దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, దాంట్లో వాట్ యూ కాల్ ఇట్ యాజ్ టైమింగ్ ఉంటుంది, దాంట్లో ట్రీట్మెంట్ వాల్యూస్ ఉంటాయి, అండ్ చాలా ఫ్యాక్టర్స్ అన్నీ ఒక పర్స్పెక్టివ్లో కలుస్తాయి. రైట్. సో ఆ రైట్ ట్రీట్మెంట్ రైట్ చాయిస్ చేసినప్పుడు జనరల్గా అది రైట్ అయ్యే అవకాశం ఎక్కువ. ఆ టైమింగ్ మిస్ అయినా, రైట్ థింగ్ మిస్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు ఎలా ఉంది సార్, లైక్ అడ్వాన్స్ రోబోటిక్స్ అని ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక 10 years 15 years బ్యాక్కి ఇప్పటికి ఎంత అడ్వాన్స్డ్గా ఉంది? అప్పుడు మేము చెప్తే కానీ వాళ్ళు వినేవారు కాదు, ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు రోబోటిక్ చేయమని. రియలీ? ఎస్. చాలామంది పేషెంట్స్ రోబోటిక్ అడుగుతారు, రోబోటిక్ సర్జరీ చేయండి అని అడుగుతారు. ఓకే. బట్ అది ఎవరికైతే డెఫినెట్గా పనిచేస్తుందని అనుకుంటామో వాళ్ళకి చెప్తాం ఒకటి. ఓకే. రెండోది
ఇట్ ఈస్ లైక్ ఒక సర్జరీ నేను సర్జరీ చేయాలన్నా ఆయన చేయించుకోవాలన్నా ఇట్స్ ఎ మ్యూచువల్ ట్రస్ట్ థింగ్. అండ్ ఏ సర్జరీ దేనికి ది బెస్ట్ ఈయనకి ఓకే అనేది మేము డిస్కస్ చేసుకున్నాకే, అంటే లైక్ నేను ఆ పేషెంట్ డిస్కస్ చేసుకున్నాకే ఓకే దాని అవుట్పుట్ జనరల్గా బాగుంటుంది. ఓకే అంటే లాప్రోస్కోపీ కన్నా ఓపెన్ పెద్దది, ఓపెన్ కన్నా రోబోటిక్ పెద్దది, ఇలా కాదు. ఈయనకి ఈ స్టేజ్కి ఈ క్యాన్సర్కి ఈ సర్జరీ మంచిది. గాట్ ఇట్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. గాట్ ఇట్. అప్పుడు ఆయన చూస్ చేసుకునే దాంట్లో మనం చేసే దాంట్లో జనరల్గా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. నాకు ఏ స్టేజ్ ఉన్నా పర్లేదు నువ్వు సర్జరీ చెయ్యి అంటే వర్కౌట్ కాదు. ఓకే. నీకు ఏ స్టేజ్ ఉన్నా పర్లేదు నేను రోబోటే చేస్తానన్నా వర్కౌట్ కాదు. వర్కౌట్ అవుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. పర్సనలైజ్డ్ సిచ్యువేషన్స్ మీరు చెప్పేదాన్ని బట్టి మీరు దాన్ని మానిటర్ ఆప్షన్స్. ఆ ఓపెన్ డిస్కషన్ అనేది ఇంపార్టెంట్ అంటున్నాను నేను. అవును. ఆ ఓపెన్ డిస్కషన్తోనే చాలా వరకు సర్జరీ కాంప్లికేషన్స్ అయినా, కీమోథెరపీ కాంప్లికేషన్స్ అయినా, రేడియేషన్ కాంప్లికేషన్స్ అయినా అవాయిడ్ అవుతాయి. రైట్. అండ్ అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. రైట్. రైట్. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఒక జనరలైజ్గా చెప్పండి. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక 40 ఇయర్స్కి, 50 ఇయర్స్కి, 60 ఇయర్స్కి, 30 ఇయర్స్కి ఈ బేసిక్ టెస్టులు చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్. అంటే క్యాన్సర్కి సంబంధించి. సో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా లేదో తెలుసుకోండి ఫస్ట్. ఓకే. అంటే మేనమామలు, మేనత్తలు, అమ్మమ్మలు వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్. వాళ్ళకి వస్తే ఫ్యామిలీ హిస్టరీ నాకు ఉందంటే నా రిస్క్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ అర్థమైంది. అదొకటి. 2, నా అలవాట్లు ఏంటి? ఓకే. నేను స్మోకింగ్ చేస్తానా, సిగరెట్ తాగుతానా, ఎక్సర్సైజ్ చేస్తున్నానా, చేయట్లేదా, నేను స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, నా స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది. ఓకే. ఎందుకంటే స్వీయ లోపములు ఎరుగుంటే పెద్ద విద్య. అవును. సో ఫస్ట్ ఇది సెకండ్ కాన్సెప్ట్. అవును. థర్డ్ది, ఇప్పుడు ఫీమేల్స్ ఉన్నారనుకోండి. ఫీమేల్స్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటి? ఒకటి బ్రెస్ట్, 2 ఓవరీ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్. ఓకే. ఆర్ పెద్ద పై క్యాన్సర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నీ ఉన్నాయి లేవు అన్నప్పుడు ఇందాక అన్నట్టు ఫీమేల్స్ అయితే నెలకోసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. నెలకోసారి జస్ట్ ఏ ఏజ్ నుంచి అన్నా మొదలు పెట్టచ్చు. 2, పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నాయా లేదా, ఓకే, ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువనా తక్కువనా. ఓకే. ఇది. అండ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఒక్కసారి మ్యామోగ్రఫీ చేసుకోవాలి. ఓకే. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేసుకోవాలి. ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే. మ్యామోగ్రఫీ మాత్రం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చేసుకోవాలి. మ్యామోగ్రఫీ ఈజ్ కంపల్సరీ ఫర్ ఫీమేల్స్. ఓకే. అండ్ మేల్స్కి వస్తే ఈ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరికైనా సరే 50 ఇయర్స్, 45 to 50 ఇయర్స్, కొన్ని కంట్రీస్లో 45 అంటున్నారు, మనమైతే ఇంకా 50 దగ్గర ఆగి. ఓకే. 50th బర్త్డేకి చేసుకోవాల్సింది కొలనోస్కోపీ. కొలనోస్కోపీ అంటే ఏంటి? ఈ పెద్ద పేగు మొత్తాన్ని మనం ఒక కెమెరాతో చూస్తాం. ఓకే. మొత్తం పేగంతా. ఓకే. ఎందుకు? పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, అల్సర్లు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? 10 సంవత్సరాలకు ఒక్కసారి. ఓ దట్స్ ఇట్. అంతే. ఓ 10 సంవత్సరాలకు ఒక్కసారి 50th బర్త్డేకి చేసుకోవాలి. ఆడమ్మగా సంబంధం లేకుండా. ఈ 2 టెస్టులు చేస్తే మనకున్న కామన్ క్యాన్సర్స్లో 70% తగ్గిపోయినట్టు. బ్రిలియంట్. అండ్ కొంచెం సిమ్టమ్స్ మీద అవగాహన. అంటే బ్రష్ చేసుకుంటున్నాం, రోజు బాగానే ఉంది, కానీ ఒక్కరోజు సడన్గా బ్లడ్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా క్యాన్సర్ మీద లక్షణాల గురించి చెప్పాలి అంటే వాట్ వీ కెన్ సే యాజ్ కాషన్. ఓకే. CAUTION. సి అంటే చేంజ్. ఓకే. ఎందులో చేంజ్? బవల్ కానీ బ్లాడర్ కానీ. ఓకే. అంటే యూరిన్ పోస్తున్నాం, సడన్గా రక్తం వచ్చింది, ఆగాగి వెళ్తున్నాం, కొంచెం నొరగలాగా వచ్చింది, రెగ్యులర్గా నాకు ఉండే ప్యాటర్న్ కాదు ఇది అని అనిపించింది. లేదా చేంజ్ ఇన్ బవల్ అంటే లైక్ రెగ్యులర్గా మోషన్ నార్మల్గా అవుతుంది, కానీ ఎందుకో 2 వారాల నుంచి బాగా డయేరియా, కొంచెం మ్యూకస్ వస్తుంది. లేదు పొద్దున్న లెగ్గానే అర్జెంటుగా వెళ్ళాలనిపిస్తుంది కానీ కంప్లీట్ అవ్వలేదు, నొప్పి లేకుండా బ్లీడ్ వస్తుంది. కొత్తగా నోటీస్ చేసిన సిమ్టమ్. ఓకే. ఇది చేంజ్. సెకండ్ది CA అన్నాం కదా. ఏ అంటే ఏంటి? ఏ సోర్ డస్ నాట్ హీల్. అంటే ఏదన్నా పుండు ఉంది, లేకపోతే ఎక్కడ నాకు అల్సర్ ఉంది, అది హీల్ అవ్వట్లా. ఓకే. జనరల్గా అయితే హీల్ అయిపోవాలి, కానీ తత్వంగా హీల్ అవ్వాలి కానీ అవ్వట్లేదు. అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్. సడన్గా వెయిట్ తగ్గాను. నేను అసలు డైటింగ్ చేయలేదు, ఫుడ్లో చేంజ్లు చేయలేదు, కానీ సడన్గా వెయిట్ ఎందుకో తగ్గా. ఓకే. కొంచెం నీరసంగా అనిపిస్తుంది, ఆకలి వేస్తుంది కానీ వేయట్లేదు, ఇట్లాంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు. నెక్స్ట్ టీ. బాడీలో ఎక్కడైనా సరే థిక్గా అనిపించింది, ఒక గడ్డలాగా అనిపించింది, ఓ లంపులాగా అనిపించింది. ఓకే. తర్వాత ఐ
జరగట్లేదు సింపుల్గా అంటే ఇండైజెషన్. ఇండైజెషన్ ఓకే. ఆ పెట్టే పారామీటర్స్లో కడుపులో మంట కావచ్చు, ఛాతిలో మంట వస్తున్నట్టు అనిపించడం కావచ్చు, అప్పుడప్పుడు కడుపు నొప్పి రావచ్చు, మోషన్ నల్లగా రావచ్చు. మోషన్ నల్లగా రావడం అనేది సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్. ఓకే. ఇట్లా ఇండైజెషన్ ఉండడం. నెక్స్ట్ ఎన్ అంటే నాగింగ్ కాఫ్. ఓ వి మిస్డ్ ఓ. వి మిస్డ్ ఓ. ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అయి తర్వాత ఓ CAUTION. ఓ ఇస్ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్. ఓకే. ఇట్లా సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి. ఎన్ ఫర్ నాగింగ్ కాఫ్. నాగింగ్ కాఫ్ ఆర్ హోర్స్నెస్. ఊరూరినే రిపీటెడ్గా దగ్గు వస్తుంది. ఓకే. నాగింగ్ కాఫ్ అంటే ఏంటంటే రిపీటెడ్గా దగ్గు వస్తుంది. ఓకే. కొన్నిసార్లు పొడి దగ్గు వస్తుంది, కొన్నిసార్లు అది వెట్ కాఫ్లా మారుతుంది. ఓకే. అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. ఓకే. ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కాషన్లో ఏవైనా సరే 3 వారాలకి మించి ఉన్నాయి అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ. ఆర్ యూ నీడ్ టు టెస్ట్ ఇట్ ఫర్ క్యాన్సర్. ఓకే. యూ హ్యావ్ టు గో ఫర్ టెస్ట్. ఇది జనరల్. ఓకే. చాలా సింపుల్గానే ఉంటాయి టెస్ట్లు. అదేనండి. మనం ఊహించినంత భయంకరంగా అయితే ఉండవు. ఇప్పుడు ఫీమేల్స్ చాలా మంది అడిగారంటే మ్యామోగ్రఫీ అంటే పెయిన్ఫుల్ కదా అనేది. అప్పుడు నేను కూడా అడుగుతాను, నీకా చేసేవాడికా అని. ఎందుకంటే అది అపోహ పడిపోతుంది. బట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం అవేం లేవు. అంటే కొంచెం ఎనీథింగ్ చిన్న ఇంజెక్షన్ ఇచ్చినా కూడా దర్ విల్ బి సమ్ పెయిన్. ఇది నాన్ ఇన్వేజివ్ అంటే మనం ఏం ఇంజెక్షన్లు ఏమి ఇవ్వం. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అడుగుతారు, సార్ బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది కదా అని. బయాప్సీ అంటే అసలు మనం క్యాన్సర్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు. ఓకే. ఒక స్వీట్ చూశారు, నచ్చింది. ఓకే సార్ కేజీ కొనుక్కోరుగా. ఫస్ట్ అండి ఒక టేస్ట్ అడుగుతాం. మనం ఇండియన్స్ అయితే 2 అడుగుతాం. ఓకే. వాడిని అడిగి అది టేస్ట్ చేసి నాకు అది బాగుందంటేనే నేను కేజీ తీసుకుంటాను. రైట్. అవును. సో నాకు బాడీలో ఒక లంప్ కనిపించింది. ఓకే. లంప్ కనిపించగానే డైరెక్ట్గా సర్జరీ ఏం చేసాను. ఓకే. దాంట్లో చిన్న పీస్ తీసి టెస్ట్కి పంపిస్తాను. ఓకే. టెస్ట్కి పంపిస్తే అది క్యాన్సరా కాదా దాని ఆన్సర్ ఏంటని నాకు తెలుస్తుంది. ఓకే. ఈ ప్రొసీజర్ని బయాప్సీ అంటారు. ఓకే. గాట్ ఇట్. మీరు షాప్లో చేసే టెస్ట్, మేము ఇక్కడ చేసే టెస్ట్ శాంపుల్ టెస్టింగ్. ఆ టెస్టింగ్ ప్యాటర్న్ని మనం బయాప్సీ అంటాం. ఓకే. సో జనరల్గా బయాప్సీ అనేది దానివల్ల క్యాన్సర్ రావడం అనేది కొన్ని డిఫరెంట్ సినారియోస్లో ఉంటుంది. ఓకే. జనరల్గా అది జరగదు. ఎక్కడో అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఆర్ కొన్నిసార్లు గాల్ బ్లాడర్లో క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి బయాప్సీ చేస్తే ట్యూమర్ సీడింగ్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఓకే. గాట్ ఇట్. బట్ బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం ఇట్లాంటివి జరగవు. అండ్ అది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది సర్జన్ ట్రీటింగ్ డాక్టర్ డిసైడ్ చేయాలి. ఓకే. వాళ్ళు కాకుండా చేస్తేనే ఈ స్ప్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. గాట్ ఇట్. అది ఈ సిటీ స్కాన్ వల్ల ఈ ఎక్కువ సిటీ స్కాన్లు చేయడం వల్ల రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్ అంటే హెవీ రేడియేషన్ ఇప్పుడున్న డోసెస్ తోటి అంత సిగ్నిఫికెంట్గా ఏం రాదు. చైల్డ్హుడ్లో చిన్నపిల్లలకి ఇస్తే కొంచెం ఏమన్నా పెరగచ్చు రిస్క్. ఓకే. బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్. మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు, నాకు చాలా భలే అనిపించింది. హెయిర్ సెలూన్ వాడు వేయించుకున్నాడు కాదు, వేసేవాడికి ఎక్కువ ఇంపాక్ట్ అన్నట్టు. అంతే కదా. రేడియేషన్లో వాడు టెక్నీషియన్కి ఎక్కువ వస్తారు బాబు, మీకు కాదు. వాళ్ళు ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలనేది. అందుకనే వాళ్ళకి షీల్డ్ రైట్ వేసుకోవడం, బట్టలు వాడు రూమ్ బయట ఉండడము, ఇట్లాంటివన్నీ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు చేసిన ఏదైనా ఒక మోస్ట్ డిఫికల్ట్ కేస్ అది సక్సెస్ఫుల్ అనేది ఏదైనా ఒక కేసు అంటే మా టీం పరంగా మేము చేసినైతే ఆ 31-year-old అది చెప్పాను కదా, ఆయనకి ప్లూరల్ మీసోథీలియోమా. రైట్. సో దానికి లైక్ ఆయన పక్కన దేవుడు ఉన్నాడు అంతే. అంతేలేండి. ఆ పాయింట్లో ఆయనకి ఫస్ట్ డయాగ్నోస్ అయినప్పుడు ఆప్షన్స్ లేవు, నువ్వు ఇంకో 2-3 నెలల కన్నా ఎక్కువ చనిపోతావు అన్నారు. ఆ క్యాన్సర్ పేరు ఏంటంటే ప్లూరల్ మీసోథీలియోమా అంటాం. ఓకే. సో అదయిన తర్వాత మేము సర్జరీ చేసిన తర్వాత హీఈస్ వెరీ వెల్. దానికన్నా నాకు బాగా ఛాలెంజింగ్ అంటే లైక్ పర్సనల్ లెవెల్లో బాగా కనెక్ట్ అయినది ఏంటంటే ఒక పేషెంట్ హీస్ అబౌట్ 69 years old. ఓకే. ఒక 4 years బ్యాక్. ఓకే. సో ఆయన రాజమండ్రి. ఓకే. ఆయనకి దాన్ని ఏమంటారు బరువు తగ్గిపోయాడు, ఏమన్నా తింటుంటే మింగుడు పడట్లేదు, ఓకే, వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది. ఓకే. సో టెస్ట్ చేశారు, ఈసోఫేజియల్ క్యాన్సర్ అని చెప్పారు. ఓకే. సో ఈసోఫేజియల్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు ఆయన అక్కడ లోకల్లో హాస్పిటల్కి వెళ్ళాడు, ఒక డాక్టర్ చూపించుకున్నాడు, ఆయన కొన్ని పరీక్షలు చేశాడు, నీ స్టేజ్ 4 అని చెప్పేసి ఇంకా బతికెళ్ళలేదు, అయిపోయిందన్నారు. వాళ్ళ అబ్బాయి కెనడాలో ఉంటాడు, హీ థాట్ ఆఫ్ టేకింగ్ ఏ సెకండ్ ఒపీనియన్. ఓకే. సో సెకండ్ ఒపీనియన్లో వాళ్ళ మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటా మెల్లిగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఓకే. సేమ్ ఈ ఒపీనియన్స్ తీసుకుంటే దెన్
వి థాట్ లైక్ అది లోకల్లీ అడ్వాన్స్డ్, అంటే ఇంకా వేరే చోటికి భాగాలకి స్ప్రెడ్ కాలేదు, నాట్ టెక్నికలీ స్టేజ్ 4, వీ కెన్ ట్రై అటెంప్టింగ్ ఏ క్యూర్ అని చెప్పేసి. సో ఫస్ట్ అది ఎక్కడుంది ఏంటి అంటే లివర్కి పాకిందా లేదా అని చెక్ చేసుకోవడానికి స్టేజింగ్ లాప్రోస్కోపీ అని చేస్తాం, ఒక కీహోల్ సర్జరీ. ఆ సర్జరీ చేసి ఓకే అని కన్ఫర్మ్ చేసుకున్నాం ఎక్కడుంది ఏంటి, దాన్ని తీయగలుగుతామా తీయలేమా. అది ఎందుకు అంటే అది జీ జంక్షన్ ట్యూమర్ అనమాట. ఓకే, అంటే ఆ ట్యూమర్ కరెక్ట్గా ఈ అన్నవాహిక ప్లస్ స్టమక్ కింద 5 సెంటీమీటర్లు పాకింది, పైన 5 సెంటీమీటర్లు పాకింది. ఓకే, సో 2 వైపులా చేయాలి. సో ఆయనకి కీమోథెరపీ ఇచ్చాము, రేడియేషన్ ఇచ్చాము, దాంట్లో కొన్ని స్ట్రగుల్స్ ఉండినాయి, కొన్ని ఇబ్బందులు ఉండినాయి, అవన్నీ ఆయన దాటాడు. అదంతా అయ్యి సర్జరీ టైం. మరి ఇప్పుడు ఇంత చేసిన తర్వాత రోబోటిక్ సర్జరీ కాకుండా ఇంకెలాగా, నాకు రోబోటిక్కే కావాలని ఆయన. అది చాలా పెద్ద ట్యూమర్, పెద్ద రెస్పాండ్ కూడా కాలేదు. మై థ్రెషోల్డ్ టు ఓపెన్ ఇట్ ఈస్ వెరీ లో, బట్ స్టిల్ వీ విల్ ట్రై అని. పర్లేదు డాక్టర్ గారు మీరు చేయండి నేను ఉన్నా కదా అని ఆయన అన్నాడు. ఓకే, సరే, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉంటాడు. అండ్ హీఈస్ లైక్ క్వైట్ మా ఫాదర్ కన్నా పెద్ద ఇచ్చాం. ఓకే, సో నేను సర్జరీ చేసే టైంకి 70 years old. ఓకే, ఆయనకి సర్జరీ చేసాము, రోబోటిక్ సర్జరీ, వెరీ వెరీ టఫ్ సర్జరీ. ఎందుకంటే అది అక్కడ ఇది ఆల్మోస్ట్ ఆ ట్యూమర్ నోట్స్ ఆ చుట్టుపక్కల ఉన్న వెజల్స్ అంటే హార్ట్ నుంచి వెళ్ళే వెజల్స్ కతుక్కుంది, ఈ వాయిస్ బాక్స్కి సప్లై చేసే నరాలు కతుక్కుంది, కింద అయితే ప్యాంక్రియాస్ కతుక్కుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సర్జరీ ఏంటంటే ఈ అన్నవాహిక మొత్తాన్ని తీసేస్తాను, కడుపుని తీసేస్తాను, సగం తీసేసి మిగిలిన సగం కడుపుని ఒక ట్యూబ్లా తయారు చేసి దాన్ని మళ్ళీ పైకి పట్టుకొచ్చి ఇక్కడ కొడతాం. ఓకే, ఇదంతా జరగాలి ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత అంతా బాగుంది, చాలా బ్రహ్మాండం. ఇంటికి వెళ్ళిపోవచ్చా, ఫస్ట్ ముందు తినచ్చా, శుభ్రంగా ఏదైనా తినచ్చండి. నేను పెరగనందని తిన్నానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఐ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. అయిపోయింది. ఒక డిశ్చార్జ్ అయిన ఒక 4-5 daysకి నేను మా ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి వెరీ నైస్, ఈజ్ వెరీ హ్యాపీ. అప్పటికి మేము ఏవైతే పంపించాము ఇదంతా టెస్ట్కి వెళ్తుంది అనమాట. ఆ టెస్ట్లో లక్కీలీ ఇంకేం ట్యూమర్ లేదు. ఓకే, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ రిమూవ్డ్ అండ్ కంప్లీట్లీ దాన్ని పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ అంటాం. ఓకే, ఈ రెస్పాన్స్ వచ్చినప్పుడు జనరల్గా పీపుల్ డూ వెల్. మనం ఎంత 9 నెలలు పడ్డ హార్డ్ వర్క్కి రిజల్ట్ అది. రైట్. సో హీఈస్ ఆల్సో హ్యాపీ అని చెప్పి ఈయన వయా ఓల్డ్ సిటీ ఏదో బయట ఫుడ్ తినేసి ట్రైన్ ఎక్కాడు. అక్కడికి వెళ్ళి ఆ ఊరు రైల్వే స్టేషన్లో, రాజమండ్రి రైల్వే స్టేషన్లో వామిటింగ్ చేసుకున్నాడు. బ్లడ్ 1 లీటర్ బ్లడ్ పడింది, కళ్ళు తిరిగిపోయి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పుడు మరి అప్పటికప్పుడు రిసస్టికేట్ చేయాలిగా. సో అప్పటికి అడ్మిట్ చేసుకుని వాళ్ళు ఏదో సపోర్టివ్ కేర్ ఇస్తున్నారు. దే ఆర్ అటెంప్టింగ్ టు ఎండోస్కోప్ హిమ్, బట్ వాళ్ళు చేయలేకపోతున్నారు. మీరు ఎక్కడైతే ట్రీటింగ్ డాక్టర్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండారు. వీళ్ళకున్న డౌట్ ఏంటి, మరి ఎంత కష్టపడ్డాము, మళ్ళీ ట్రావెలింగ్లో అయితే ఏంటి ఇబ్బంది. మొత్తాన్ని ధైర్యం చేసి వచ్చారు. సర్ప్రైజింగ్లీ ఆయనకు వచ్చిన తర్వాత ఆయనకి నమ్మకం వచ్చింది సరే, అంటే లైక్ బికాస్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ అవర్ సెటప్ అండ్ ఆల్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మేము ఎండోస్కోపీ చేసాం. ఎండోస్కోపీ చేసినప్పుడు వాట్ వి నోటీస్డ్ ఇస్ లైక్ ఆ కడుపు అంతా వాచింది, అంటే గ్యాస్ట్రైటిస్ అంటాం కదా, అలా వాచింది. అండ్ ఒక చిన్న చోట బ్లీడింగ్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఫ్రమ్ దట్ థింగ్ ఈజ్ లైక్, ఒకటి లైక్ ఆయన లైక్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ఆయన నన్ను నమ్మడం కానీ, నేను ఆయన నమ్మడం కానీ చాలా ఎక్కువ. దానికి ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అన్నట్టు అనిపించింది. సెకండ్ పాయింట్, అది చాలా పెద్ద ట్యూమర్. ఆ పెద్ద ట్యూమర్ రోబోట్లో చేయడం ఇంకా కష్టం, అది చేయగలిగాం. మూడోది ఏంటంటే ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 3 years అయింది. ఆయన మొన్న 73rd birthday వచ్చి మా దగ్గరే చేసుకున్నాడు. అండ్ హీ స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్ వస్తాడు, నెసరీ టెస్టులు చేసుకుంటారు, బిర్యానీ తింటారు, వెళ్తారు, అండ్ హీస్ క్వైట్ కంఫర్టబుల్. అండ్ ఆయన అసలు యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే వాళ్ళ కొడుకు మనవరాలని చూడలేను అనుకున్నాడు ఆయన ఈ ప్యాటర్న్లో. అండ్ ఆ మనవరాలు పుట్టింది కూడా కెనడాలో. అసలు వెళ్ళాలిగా ముందు. ఆయన అక్కడికి వెళ్ళాడు, చూశాడు, అండ్ అక్కడి నుంచి మళ్ళీ చెకప్కి వచ్చారు కూడా. అండ్ హీస్ క్వైట్ హ్యాపీ. బట్ సూపర్ అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఇంకా భయం కన్నా ఆ ధైర్యం ఎక్కువ ఉంటుంది. మీరు ఇచ్చే ధైర్యం వచ్చు. మీ ఎక్స్ప్లెనేషన్ నాకు ఈరోజు ఎలా ఉందంటే చాలా క్లియర్ పిక్చర్. అంటే చక్కగా పోయిన ఎగ్జామ్ కూడా రాయచ్చు. ఇన్ దట్ వే యూ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ
క్యాన్సర్ గురించి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అసలు రావడానికి ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ ఎక్స్ప్లెయిన్. బట్ అఫ్కోర్స్ నా ఆడియన్స్కి ఏంటంటే నేను డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. ఒక స్పెసిఫిక్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆ డిపార్ట్మెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనే పర్స్పెక్టివ్లో ఐఎమ్ సో హ్యాపీ. బట్ మీ కాలేజ్ స్టడీస్ కానీ ఎక్కడ? నేను ఎంబీబీఎస్ చేసింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఓకే. తర్వాత ఎంఎస్ ఏమో ప్రతిమా మెడికల్ కాలేజ్లో చేశాను. ఓకే. తర్వాత ఒక 1 year లివర్ ట్రాన్స్ప్లాంట్లో కేర్ హాస్పిటల్లో పనిచేశాను. ఒక 1 year 2015 to 16. ఆ తర్వాత గాంధీలో వర్క్ చేశాను. ఆ తర్వాత ఎంసీహెచ్ కిద్వై మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అని ఉంటుంది బెంగళూరులో. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సో అక్కడ ఐ వర్క్డ్ యాజ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ అక్కడ చేశాను. ఓకే. అది అయిపోయిన తర్వాత యశోదలో ఒక 1 year చేశాను. 4 years ఏమో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. బసవతారకంలో చేశాను. తర్వాత మెడికవర్లో కొన్నాళ్ళు వర్క్ చేశాను. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. అండ్ రోబోటిక్ కోలరెక్టల్ సర్జరీ ఫెలోషిప్ ఏమో క్లీవ్లాండ్ క్లినిక్ యూఎస్లో చేశాను. అక్కడ ట్రైన్ అయింది. అండ్ అలాగే ఈ పెరిటోనియల్ సర్ఫేస్ అంటే ఈ హైపెక్ అంటే అదే కీమోథెరపీ వెయిట్ చేసిస్తామని చెప్పారు ఓవరీ క్యాన్సర్స్కి వాడేదానికి. ఆ ట్రైనింగ్ కూడా యూరోప్లోనే చేశాను. అందుకనే ఈ ఫెలో ఆఫ్ యూరోపియన్ బోర్డ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ అని ఉంటుంది. అలా. ఓకే. సో అంటే అఫ్కోర్స్ దీంతో పాటు నాన్నగారు అమ్మగారి గురించి? మా ఫాదర్ హీ వాజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే. సో ఆ పుణ్యమే లైక్ నేను 1st to 10th క్లాస్ ఒక 10 స్కూల్లో చదివాను. ఒక ఊరు లేదు, ఏం లేదు. ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే ఊరైతే ఆ ఊరు. ఓకే. మా మదర్ యాజ్ యూజువల్ హౌస్ వైఫ్. సో చదివించుకోవడం, ట్రాన్స్ఫర్ అవ్వడం ఇదే తెలుసు. ఓకే. అండ్ అడవులు బాగా తెలుసు. ఫారెస్ట్ బాగా తెలుసు. ఎన్ని సిబ్లింగ్స్ అండి? మా తమ్ముడు ఉన్నాడు. ఓకే. వాడు యుఎస్లోనే అంటే లైక్ యుఎస్లో ర్యాలీలో ఉంటాడు. ఓకే. వాడు నాకన్నా తెలివైనాడు. సో వాడు ఐటీ ఇండస్ట్రీ. ఏంటి డాక్టర్స్ తెలియదు కాదా ఏంటి? సో వాడు అక్కడే సెటిల్డ్. వాళ్ళ వైఫ్ మా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, బీఫార్మసీ అమ్మాయి. ఓకే. షీఈస్ హెల్త్ కేర్ ఎంబీఏ అక్కడే చేసి షీఈస్ వర్కింగ్ దేర్. అండ్ మా వైఫ్ షీఈస్ ఎ పెథాలజిస్ట్. ఓకే. నేను కోస్తాను, ఆమె ఎగ్జామిన్ చేస్తుంది. పేరేంటండి? మా వైఫ్ పేరు డాక్టర్ సుష్మా. ఓకే. సో తను ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో హెమటోపెథాలజిస్ట్. తను ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ మీద పనిచేస్తుంది. ఓకే. ఎక్కడ పరిచయం? పెళ్లి చూపుల్లోనే. అంటే జనరలీ డాక్టర్ మ్యారేజ్ డాక్టర్ అనే కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళ ఎంబీబీఎస్ నుంచో లేకపోతే పీజీ నుంచో అక్కడే వాళ్ళ ఆపోజిట్ పర్సన్ చూసేసుకుంటారు కదా. సో అలా జరిగిందా లేకపోతే? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అదే ఇన్ని తిరిగి ఇన్ని ప్లేస్లో తిరుగుతున్నారు కదా, అందుకే కుదరలేదేమో. ఎప్పుడు కిమ్స్లో ఎప్పుడు జాయిన్ అయ్యారండి? కిమ్స్లో జాయిన్ 1 year అయిపోయిందండి. 1 year ఇక్కడ మన గచ్చిబౌలి కిమ్స్లో గచ్చిబౌలి సన్షైన్ కిమ్స్. కానీ మీరు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ దెర్ ఇస్ సో మచ్ కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వచ్చు అని ఒక ఇది వచ్చింది. ఎవరికైనా చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ చాలు ఇది చూడ. సార్ వీళ్ళతో పాటు వచ్చే ఆఫ్ కోర్స్ వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే పేషెంట్తో పాటు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. సో యూ ఆల్సో టాక్ టు దెమ్? ఎస్. అవునా? సో మాది ఫ్యామిలీ ప్యాకేజ్. ఫ్యామిలీ ప్యాకేజా? అంటే జనరలీ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే వైఫ్ని తీసుకొచ్చారు, హస్బెండే చెప్తారు నాకేం చెప్పొద్దు, నాకేం తెలియదు, ఆయన బయట కూర్చోబెట్టు. సో ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ మేము ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే. కొంచెం కాదు, బాగానే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే. దే నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్. అంటే అది ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడం కానీ ఒక సార్ట్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ లైఫ్ అనేదానికి లైఫ్ అండ్ సఫరింగ్ ఆర్ వెరీ పర్సనల్ కదా. సో దాంట్లో కొన్ని అప్రహెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. మనం అందరం చాలామంది ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళం కాదు, అదొకటి ఉంది. నెక్స్ట్ అడగబోతున్నాను. సో అలా డిఫరెంట్ పారామీటర్స్లో ఫస్ట్ భయం వేస్తుంది. రైట్. సో దాంట్లో ఒక్కొక్క దానికి భయాలన్నీ అప్పుడు ఉంటాయి. అన్ని భయాలు ఒకేసారి వస్తే ఏం చేయాలో అర్థం కాదు. సో జనరల్గా మేము మాతో ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్యామిలీకి ఆర్ చిల్డ్రన్కి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా. అంటే ఈ స్టేజ్, ఈ క్యాన్సర్, ఈ ఆప్షన్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా స్లోలీ పేషెంట్కి కూడా
ఆ నమ్మకం వచ్చినప్పుడు చేయించుకుంటారు. రైట్. అండ్ చాలామందికి ఆ నమ్మకం తెప్పించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. బికాస్ నాకు కొన్ని మంది పేషెంట్స్ ఎలా అంటే ఏదో అవుతుందని భయపడి ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అదే అది ఇంకా డేంజరస్ కదా. అవును, ఇంకా డేంజరస్. అవును, అంటే నీకు ప్రాబ్లం ఉందని తెలుసు అండ్ అట్లా చేయించుకోకపోవడం వల్ల ఏంటంటే వెరీ పెయిన్ఫుల్ సినారియోస్లోకి వెళ్ళిపోతారు. దే గో ఇన్ టు ఇర్రివర్సిబుల్ ప్లేసెస్. అంటే లైక్ ఇప్పుడు ఒక ఆయనకి థ్రోట్ క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకో తగ్గుతుంది, నాకు ఆ ట్రీట్మెంట్ అంటే భయం, ఇదంటే భయం, అదంటే భయం అని అనుకో. వన్ డే హీ ప్రెజెంటెడ్ యాజ్ హీ కెనాట్ బ్రీత్, మేము ఇక్కడ హోల్డ్ చేయాలి, అది చేసినా కూడా హీ కెనాట్ గో ఫర్దర్. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ని పెంచడానికి వి టేక్ టైం. ఇప్పుడు మాది మిగిలిన స్పెషాలిటీస్ లాగా 5 నిమిషాలు చేతులు పట్టుకోవడం 5 నిమిషాలు ఉండేది కాదు. మాకు ఇట్ టేక్స్ టైం, చాలా ఎక్కువ టైం పడుతుంది. రైట్. సో ది నీడ్ దట్ మోరల్ సపోర్ట్ కావాలి. మోరల్, ఎమోషనల్, ఫిజికల్ ఆ సపోర్ట్ సిస్టమ్ అంతా అటు ఫ్యామిలీ ఇవ్వాలి, ఇటు మేము ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. ట్రూ. బట్ చాలామంది మీరు మీ సైడ్ నుంచి అని చెప్పండి, లైక్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్ ఫర్ దెమ్ అనేది. డెఫినెట్లీ మస్ట్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఇన్సూరెన్స్ లేని పర్సన్ వస్తే మీ దగ్గర చూస్తున్న ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే డూ ఇన్సూరెన్స్ అనుకోండి, యువర్ లైఫ్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఒక ప్రాబ్లం వచ్చిన రోజున ఇప్పుడు చిన్నప్పుడు మీకు గుర్తుండి ఉంటే మీరైనా చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో మదరో ఫాదరో ₹1 ఇస్తే ఒక కిడ్డీ బ్యాంక్లో వేసుకున్నారా? అవును. అది వేసుకుని పగలగొట్టి క్రికెట్ ఆడాలన్నప్పుడు బాల్ కొనుక్కోవడమో, లేకపోతే వెరీ ట్రూ, ఏదైనా పండగ వస్తే బట్టలు కొనుక్కోవడమో, వాటితోటి ఆ డబ్బులతోటి అవును చేస్తాం కదా. అదే పని చేయడమే ఇన్సూరెన్స్ కట్టడం కదా హెల్త్కి. ఓకే, రైట్. ఇప్పుడుకప్పుడు సడన్గా డబ్బులు అడిగితే, ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఉన్నాడండి, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళ వైఫ్ ఉంది. ఓకే. వైఫ్ హౌస్ వైఫ్ కాబట్టి ఈయనే అన్ని జాబ్ చేయడము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము అన్నీ ఆయనే చేస్తాడు. అవును. ఆమెకేం చెప్పలే, డబ్బులు ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టలేదని. యాక్సిడెంట్ అయింది, మాట్లాడలేకపోతున్నాడు, డబ్బులు కావాలి, ఆమెకు తెలీదు, పిల్లలకు ఆబ్వియస్లీ తెలీదు. ఏం చేస్తాడు? నేను పలానా పైన ఇంట్లో కబోర్డ్లో దాచాను, లేకపోతే పక్కింటోడితో ఇక్కడ దాచాను, వాడు మనకు అప్పు ఇవ్వాలి, ఏం చెప్తాం? అంత లేకుండా డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, హాస్పిటల్స్ కూడా ఏమీ మ్యానిపులేట్ చేయలేవు, ₹1 వేసే చోట ₹10 వేయలేవు. అండ్ ఇట్స్ ఎ బెటర్ సిస్టమ్. రైట్. అందుకని ఎవ్రీబడి షుడ్ గెట్ ఇన్ష్యూర్డ్ టు ఎన్ష్యూర్. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అన్నీ నాకు అఫ్కోర్స్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నేను అడగాలనుకునే కానీ చాలా వరకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. బట్ మనకు కుదిరింది కూడా ఇలా చాలా రోజుల తర్వాత కుదిరింది. 6 నెలల తర్వాత ఆల్మోస్ట్ 6 నెలలు ఎక్కువే బాగా కుదిరింది. మొత్తానికి ఈ సంవత్సరంలో కుదిరింది. ఈ సంవత్సరంలో కుదిరింది, ఈ ఇయర్లో కుదిరేసింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ పాడ్కాస్ట్ అనుకుంటున్నాను. ఆనందంగా యూ కెన్ ఈజీలీ స్టేజ్ 1లోనే సాల్వ్ చేసుకుంటే బెనిఫిట్ అని ఆయన మాటలు నాకు ధైర్యం వచ్చి ఎవరికి 10 మందికి చెప్పడానికి కూడా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.